జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6. వైరాగ్య పదం. వైరాగ్య పదం కత్తి మీద సాము లాంటిది. అది కొంతమంది అదృష్టవంతులకే పరిమితమై ఉంటుంది, అందరికీ కాదు. తనను తాను తెలుసుకోవటం, వేటి యందు ఆపేక్ష లేకపోవటం ఈ పదానికి ముందుగా అవసరమైన ముఖ్య విషయాలు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. నా దేహమే ఒక నేత్రం. 2 సంవత్సరములు క్రమం తప్పకుండా నేను శ్రీనగర్కు దగ్గరలో ఉంటున్న ఒక స్వామివారిని దర్శించేవాడిని. ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయనను చూసుకునేవాడిని. కానీ ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా అరుదుగా నేత్రాలు విప్పేవారు. ఆయన పేరు హరి ఓం. 2 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు. మా గురువుగారితో ఒక రోజున ఆ స్వామితో నా ముఖం మొత్తేసింది. ఒక రాయినో దుంగనో చూడడానికి వెళ్ళి సేవించినట్టు ఉంది అని అన్నాను. అలాగా అనకూడదు. నీకు తెలియదు గాని ఆయన నిన్ను నిజంగా చూస్తున్నారు అని మా గురువుగారు అన్నారు. ఆయన నేత్రాలు విప్పితే కదా నన్ను చూడ్డానికి అని నేనన్నాను. ఆ రోజు ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు హరి ఓం గారు ముసిముసి నవ్వులతో ఇలాగన్నారు. నేను నీకొక రాయో రప్పగానో కనిపిస్తున్నానా? నేను నా నేత్రాలు తెరవవలసిన అవసరం లేని అమితానందంలో ఉన్నానని నీకు తెలియదా? అందానికి, తేజస్సుకి మూల విరాట్టైన పరమాత్మతో ఇదివరకే లయమై ఉన్నప్పుడు నేను నేత్రాలు ఎందుకు తెరవాలి? ప్రజలు సామాన్యంగా కాంక్షించే పాక్షిక ఆనందము నాకేమాత్రం సంతృష్టినివ్వదు. అందుచేత నేను నేత్రాలను తెరవను. ఇంద్రియాలకు శక్తి పరిమితం కాబట్టి నిరంతరమైన అందాన్ని చూడటానికి నీ మనోనేత్రం తెరవాలి. పరిమిత వస్తువుల పరిమిత అందాన్ని మాత్రమే ఇంద్రియాలు చూడగలుగుతాయి. ఆయన చక్కటి పలుకులతో నాకు ఆత్మ ప్రేరణ కలిగింది. దాని తర్వాత నేను ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన నేత్రాలు అతి కొంచెము విప్పేవారు. ఆయన నిమీలిత నేత్రాలైనప్పుడు పాత్రలో నుండి మధువు పొంగి పొర్లుతున్నట్టు అనిపించేది. అంతర్గతంగా ఆయన పొందుతున్న నిరంతర ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము. ఇతరులకు ఏది రాత్రి అవుతుందో అది జ్ఞానికి మేలుకొలిపి ఉంచుతుంది, అది జ్ఞానిని మేలుకొలిపి ఉంచుతుంది అన్న సంస్కృత శ్లోకం నెమ్మదిగా అన్నారు. అప్పుడు ఆయన దానిని విశదీకరించారు. రాత్రి వేళ చాలా శ్రేష్టమైన వేళ, కానీ ఆ గడియలు విలువని, నిశ్శబ్దతని ఎలాగ వాడుకోవాలో చాలామందికి తెలియదు. యోగి, భోగి, రోగి ఈ ముగ్గురు రాత్రిపూట మేల్కొని ఉంటారు. యోగి ధ్యానంలో ఆనందంలో తన్మయత్వం చెందుతారు. భోగి ఇంద్రియ సుఖాలను ఆనందిస్తూ ఉంటాడు. రోగి బాధతోనూ దైన్యంతోనూ మేల్కొని ఉంటాడు. ముగ్గురు మేల్కొని ఉంటారు, కానీ ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు. భోగి క్షణికానందాన్ని పొందుతాడు. అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మరలా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అలా పొడిగించడానికి సాధ్యపడదు. ధ్యానంలో పొందే ఆనందం నిరంతరం శాంతిగా పరిణమిస్తుంది అని ఆయన అన్నారు. మనస్సులో ఏ భావన లేకుండా, ఏమీ తెలియకుండా నేత్రాలు మూసుకోవడమే నిద్ర. తెలివిలో ఉన్న నేత్రాలు మూసుకోవడం ధ్యానంలో ఒక అంశం. యోగి కళ్ళు మూసుకొని తన ఇంద్రియాలను వాటి గ్రహణ శక్తి నుండి ఉపసంహరిస్తాడు. ఆయన ద్వంద్వ ప్రవృత్తులైన బాధ, సంతోషాలకు అతీతంగా ఉంటాడు. ఆయనకు నేత్రాలు మూసుకోవడం అంటే జ్ఞాననేత్రం తెరవడం అన్నమాట. సామాన్య మానవులు 2 కళ్ళ సహాయంతో ప్రాపంచిక వస్తువులను చూస్తారు. కానీ నా దేహమంతా కూడా ఒకే నేత్రమైందని నీకు తెలుసునా అని అన్నారు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. నాట్యకత్తెతో నా అనుభవము. ఈ జగమంతా విద్య నేర్చుకునే ఒక పాఠశాల. నువ్వు
నా ఒక్కనిపైనే సమస్తము తెలుసుకోవటానికి ఆధారపడకుండా ప్రతి దాని నుండి కూడా నేర్చుకోవాలి అని మా గురువుగారు తరచూ అంటుండేవారు. నువ్వు డార్జిలింగ్ పట్టణం వెళ్ళు. ఆ పట్టణానికి అవతల ఒక ఊరు ఉంది. ఆ ఏటి ఒడ్డున ఒక శ్మశానం ఉంది. ఏది ఏమైనా సరే 41 రోజులు అక్కడ ఉండి నేను చెప్పే ఒక ప్రత్యేక సాధనను నువ్వు చేయాలి. ఈ సాధన పూర్తి చేయటం, నివారించటానికి నీ మనస్సు ఎంత ప్రయత్నించినా నువ్వు మటుకు ఆ ప్రదేశం వదలకూడదు అని ఒకసారి నన్ను ఆదేశించారు. సరే అని నేనన్నాను. అలాంటి ప్రదేశంలో ఉండటానికి చాలామంది భయపడతారు. వారికి విచిత్రమైన అభిప్రాయాలున్నాయి. అవి నన్ను కలత పెట్టలేదు. నేనక్కడకు వెళ్ళి ఒక చిన్న గుడిసెలో నివసించాను. వంట వండుకోవడానికి పొయ్యి వేసుకున్నాను. ఆ రోజుల్లో చదువుకోవడానికి నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను. అవి వేసవి సెలవులు. ఇది చాలా బాగుంది. నా సెలవులు సాధనలో గడుపుతాను అని నేను అనుకున్నాను. వారు నాకు ఆదేశించిన సాధనలను 39 రోజులు ఆచరించాను. ఏమీ జరగలేదు. అప్పుడు నాకు బలీయమైన ఆలోచనలు కలిగాయి. నువ్వేమి పిచ్చి పని చేస్తున్నావు? ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్జన ప్రదేశంలో నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నీ యుక్త వయస్సుని వృధా చేసుకుంటున్నావు. మా గురువుగారు ముందే చెప్పారు. జ్ఞాపకం ఉంచుకో. 41వ రోజున తప్పక నీలో అంతర్గతంగా అభివృద్ధి యొక్క సూచనలు కనిపిస్తాయి. అప్పటి వరకు ఇది ఆపకు. నీ మనస్సు ఇచ్చే సలహాలకు, ప్రలోభాలకు లొంగకు అని. నేను మాట ఇస్తున్నాను అని చెప్పాను. కానీ 39వ రోజున నా మనస్సు నేను చేస్తున్న పనికి వ్యతిరేకంగా తర్వాత కారణం ముందుకు తీసుకొని రావటం మొదలుపెట్టింది. ఇంకో 2 రోజులుంటే ఏమి మార్పులు వస్తాయి? 39 రోజులైనా ఏ అనుభవమూ అవ్వలేదు. నీ స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తానని మాట ఇచ్చావు. కానీ ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదు. నువ్వు చనిపోయిన వాళ్ళ మధ్యలో నివసిస్తున్నావు. ఇదేమి రకమైన బోధనలు? మీ గురువుగారు నీ చేత ఇలాంటి పని ఎందుకు చేయిస్తున్నారు? ఆయన మంచి గురువుగారు కాలేరు అని అనుకున్నాను. అందుచేత నేను వెళ్ళిపోవడానికి నిశ్చయించాను. పొయ్యిలో కుండను కుండడు పొయ్యిలో కుండడు నీళ్లు గుమ్మరించి ఆ చిన్న గుడిసెను కూల్చివేశాను. అది చలిరాత్రి అవ్వటం వలన ఊలు కంబలి కప్పుకొని ఊలు కంబలి కప్పుకొని పట్టణం ప్రక్కకు నడవటము మొదలుపెట్టాను. ఊరి ప్రధాన రహదారిలో వెళ్తుంటే కొన్ని సంగీత వాయిద్యాల మోత విన్నాను. ఒక ఆమె పాట పాడుతూ నాట్యం చేస్తున్నది. ఆ పాటలోని విషయం ఏమిటంటే, జీవిత ప్రమిదలో చమురు చాలా తక్కువగా ఉంది. కానీ నిసివేల చాలా ఉంది అని. ఇదే చరణం మరల మరల పాడింది. అది నన్ను ఆపివేసింది. తిక్ తిక్ చిపో చిపో నువ్వేం చేశావు అని తబలా చప్పుడు నన్ను హెచ్చరిస్తున్నట్లు అనిపించింది. నేను చాలా ఖిన్నుడనయ్యాను. నేనెందుకు ఆఖరి 2 రోజులు పూర్తి చేయకూడదు? నేను నా గురువుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నీ సాధన నువ్వు పూర్తి చేయలేదు. చెట్టు పూర్తిగా పెరగకుండా ఫలాలు ఇవ్వాలని ఆశిస్తున్నావు అని అంటారు అని ఆలోచించాను. నేను వెనకకు తిరిగి వెళ్ళి మిగతా 2 రోజుల సాధనను కూడా కొనసాగించాను. వారు ముందు చెప్పిన విధంగానే 41వ రోజున సాధన ఫలితం గోచరించింది. మరొక్కసారి పట్టణానికి తిరిగి వెళ్ళి ఆ పాట పాడిన ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఆమె చాలా అందగత్తె. పేరు మోసిన నాటికత్తె. ఆమెను వేశ్యగా అనుకునేవారు. యుక్త వయస్సులో ఉన్న సాధువు తన ఇంటి పక్కకు రావడం చూసి ఆగండి, ఇక్కడకు రాకండి, మీరు రాకూడని ప్రదేశంలో ఉన్నారు. ఇలాంటి ప్రదేశం మీలాంటి వాళ్లకు కాదు అని ఆమె అరిచింది. కానీ నేను వెళ్ళటం ఆపలేదు. ఆవిడ తలుపులు మూసివేసి పెద్ద మీసాలతో ఆజానుబాహువైన పనివారిని పిలిచి నన్ను లోపలకు రానీయవద్దని చెప్పింది. ఆగండి స్వామి, ఇది మీరు రావలసిన స్థలం కాదు అని అతడు అరిచాడు. లేదు, నేను ఆవిడని చూడాలి. ఆవిడ నాకు తల్లి లాంటిది. నాకు ఆవిడ ఎంతో సహాయం చేసింది. ఆవిడకు నేను కృతజ్ఞుడిని. ఆవిడ తన పాటతో నన్ను హెచ్చరించకుండా ఉంటే నా సాధన పూర్తి చేయలేకపోయేవాడిని. నేనెంతో నష్టపోయి జీవితమంతా నన్ను నేను నిందించుకుంటూ తప్పు చేసిన వాడిలాగా ఉండిపోయేవాడిని అని అన్నాను. అది వినగానే ఆవిడ తలుపులు తీసింది. అమ్మా, నువ్వు నిజంగా నా తల్లిలాంటి దానివి అని నేనన్నాను. జరిగిందంతా ఆవిడకు చెప్పాను. కొంతసేపు అన్నీ మాట్లాడుకున్నాము. ఆవిడ మా గురువుగారి గురించి విని ఉన్నది. నేను వెళ్ళటానికి లేచాను. ఆవిడ, ఇకపై నేను నీ తల్లిలాగా జీవించేటట్లు ఉంటానని మాట ఇస్తున్నాను.
నేను నీకేగాక చాలా మందికి తల్లిలాగా ఉంటానని రుజువు చేస్తాను. నేనిప్పుడు ఈశ్వర ప్రేరితను అని అంది. మరుసటి రోజు భారతదేశంలో చదువులకు నిలయమైన వారణాసి పట్టణానికి ఆమె వెళ్ళిపోయింది. అక్కడ గంగానదిపై పడవ మీద నివసించారు. సాయంత్రపు వేళల్లో నది ఒడ్డునకు వచ్చి అక్కడ ఇసుక తిన్నెలపై కూర్చుని పాటలు పాడేవారు. వేలాది మంది జనులు ఆవిడని చేరేవారు. తన పడవ ఇంటిపై ఆవిడ తన పడవ ఇంటిపై ఆవిడ నన్ను సాధువుగా పొరబడవద్దు, నేనొక వేశ్యను, దయచేసి నా పాదాలు తాకకండి అని వ్రాశారు. ఆవిడ ఎవరి ముఖంలోకి తిన్నగా చూడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరైనా ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆవిడ రండి కూర్చొని నాతో దైవస్మరణ చెయ్యండి అనేవారు. ఆవిడని మీరు ఎలాగో ఉన్నారని అడిగితే ఆవిడ రామనామాన్ని చెప్పించేవారు. ఆవిడని మీకు ఏమైనా కావాలా, నేనేమైనా మీకు తేగలనా అని అడిగితే ఆవిడ జవాబు రామా అని మాత్రమే. 5-6 వేల జనం ముందు ఒకరోజు ఆమె, నేను రేపు ఉదయమే తనువు చాలిస్తున్నాను, దయచేసి నా మృతదేహాన్ని నీటిలో వదిలివేయండి, అది చేపలకు ఆహారం అవుతుంది అని ప్రకటించారు. అలాగ చెప్పి ఆవిడ మౌనం వహించారు. అన్నట్టుగానే మరుసటి రోజు ఆవిడ దేహాన్ని విడిచారు. దైవ ప్రేరణ వచ్చినప్పుడు గత జీవితాన్ని వదిలేసి మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోగలము. ప్రపంచ చరిత్రలో మహా ఋషులుగా పేరొందిన వారిలో కొంతమంది పాపులు ఉన్నారు. సెయింట్ పాల్ అయిన సాల్ లాగా డమాస్కసు వెళ్తున్న దారిలో అకస్మాత్తుగా దైవ ప్రేరణ వచ్చి పాల్ స్వభావం అంతా మారిపోయింది. భారతదేశ మహాకావ్యాలలో ఒకటైన రామాయణం రచించిన వాల్మీకి వాల్మీకి కూడా అలాంటి అనుభవమే అయింది. నిన్ను నీవు నిందించుకోకు. నువ్వెంత చెడ్డవాడివి అయినా, లేకపోతే నువ్వు అధముడివి అనుకున్నా, నీ వ్యక్తిత్వము పూర్తిగా మారటానికి అవకాశం ఉంది. నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అందుకోగలడు. అన్ని బాధల నుండి, బాంధవ్యాల నుండి విముక్తుడవుతాడు. ఒక్క క్షణంలో నిన్ను నీవు జ్ఞానిగా చేసుకోవచ్చును. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. హంతకునిలో వచ్చిన మార్పు. గంగోత్రి, జమ్నోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ అన్నవి సర్వత్రా తెలిసిన హిమాలయాలలోని 4 పుణ్యక్షేత్రాలు. జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు మైదానాలలోని పల్లెలు, పట్టణాల నుండి ప్రజలు పర్వతాలకు 1-2 నెలలకు వెళుతూ ఉంటారు. హిందూ దేశంలోని ఈ ప్రాచీన సాంప్రదాయము ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది. ఈ పర్వతదారులలో అన్ని రకముల ఆపేక్షలున్న వారిని కలుస్తాము. ఒకసారి పుణ్యక్షేత్రాలకు నా స్నేహితులిద్దరితో తీర్థయాత్ర చేస్తూ ఉండగా సుమారు 55 సంవత్సరముల వయసులో ఉన్న ఒక సాధువుని కలిశాను. ఆయన ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా నివాసి. ఆయన చాలా నమ్రతతో, శాంతంతో, నిర్మలంగా ఉన్నారు. ఆయన మా బృందంలో కలిశారు. మామూలు దారులు కాకుండా వీలైనప్పుడల్లా అడ్డదారులు తీసుకున్నాము. సాయంత్ర సమయంలో ఒక గుహలో బస చేసి నిప్పు రాజేసి బంగాళాదుంపలు కాల్చుకున్నాము. ఇదొక్కటే మాకున్న ఆహారము. తనకంటూ ఏమీ లేని ఆ సాధువు మా ఆహారాన్ని పంచుకునేవాడు. ఇదంతా బ్రహ్మం, అర్పించేవాడు బ్రహ్మం, తీసుకునేది బ్రహ్మం అని ఆహారం తీసుకునే ముందు ప్రార్థన జరిపేవాళ్ళము. ఇలాంటి ప్రార్థన ఎల్లప్పుడూ దైవచింతన కలిగి ఉండటానికి దోహదపడుతుంది. మా సంభాషణ మధ్యలో ఆ సాధువు తన చరిత్ర చెప్పారు. తన 18 ఏళ్ల ప్రాయంలో తన తండ్రికి అదే ఊరిలోని మరొక భూస్వామికి మధ్య భూమిపై తగాదా వచ్చింది. వాళ్లకున్న ఈర్ష్యతో గ్రామస్తులు తన తండ్రిని హతమార్చారు. అహంకారం అనే యోనిలో ఈర్ష్య అనే చెడు పెరుగుతూ ఉంటుంది. దానికి స్వార్థపరత్వము, వ్యామోహములు దోహదపడతాయి. తన తండ్రి హత్య చేయబడినప్పుడు ఈ యువకుడు చదువుల కోసం పైకి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చాక తన తండ్రిని చంపిన 5 వ్యక్తులను హతమార్చి పగ తీర్చుకున్నాడు. అప్పుడు పర్వతాలకు పారిపోయి హిమాలయాలలోని యోగులు, ఋషుల పాదాల చెంత జీవించాడు.
నిరంతర సత్సంగంతో, ఎక్కడెక్కడున్న సాధువుల దర్శనంతో నేరము చేశానన్న భావనను పోగొట్టుకోవటానికి ప్రయత్నించాడు. తన నిష్ఠతో సాధనలను చేయటము మొదలుపెట్టి, తను కలిసి నివసిస్తున్న సాధువులతో తను చేసిన నేరం ఎల్లప్పుడూ చెప్పేవాడు. తను బలమైన యోగ సాధనలు చేస్తూ, తన అంతరాత్మలోని మరకలు తుడిచివేయటానికి ప్రయత్నించాడు. ఈ 36 సంవత్సరాల కాలంలో ఆయన నగబాబాగా ప్రసిద్ధి పొందారు. అంటే కూడా తుండుగుడ్డ కూడా లేని మనిషి అని అర్థం. చాలాసార్లు ప్రజలతో సంభాషించేటప్పుడు తను నేరచరిత్రుడని నేరచరిత్రుడనని బాహాటంగా చెప్పేవారు. తను ఎలాగ అంతరాత్మలో మార్పుని తెచ్చుకున్నారో విశదీకరించేవారు. నేను హంతకుడనని నాకు తెలుసు. కానీ నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను అని చెప్పేవారు. హిందూ, సూఫీ, క్రైస్తవ, బౌద్ధ శృతులలో ఇటువంటి హృదయ పరివర్తన గురించి విశదీకరింపబడి ఉంది. ఆయనతో సంభాషణలు చేస్తూ ఉండేవారం. ఆఖరులో ఆయన పోలీసులకు లొంగిపోవాలని, న్యాయస్థానానికి తనకు తానుగా హాజరు అవ్వాలని అందరము నిర్ణయానికి వచ్చాము. అందుచేత ఆయన మాతో పుణ్యక్షేత్రాలు వెళ్ళటానికి బదులు మరుసటి రోజు ఉదయం ఆయన తన పాత గ్రామానికి ప్రయాణం అయ్యారు. ఆయన అక్కడి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పారు. వాళ్ళు ఆయనను నిర్బంధంలోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు. జడ్జి గారు వారిని ఛార్జీ షీటు ఏది, ఆయనపై మోపిన నేరాలు ఏమిటి అని ప్రశ్నించారు. పోలీసులు ఆయనతో ఈ నేరము 36 సంవత్సరాల క్రితం జరిగిందని, కానీ ఈ నేర విషయాలకు సంబంధించి ఎటువంటి కాగితాలు కానీ, రికార్డులు కానీ లేవని చెప్పారు. తర్వాత ఆయన్ని ఇదంతా ఎలా జరిగింది, ఇన్నాళ్ళు ఆయన ఎలా జీవితం గడిపారని ప్రశ్నించి తెలుసుకొని జడ్జి గారు ఆయన నేరస్తుడు కాడని విడుదల చేశారు. అప్పుడు ఆ సాధువు హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోయారు. నేరశాస్త్ర కోవిదులు వ్యక్తులు నిలకడలేని ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నప్పుడు వారి చేత నేరాలు జరపబడతాయని విశదీకరిస్తారు. ధర్మశాస్త్రము తన సహజబద్ధమైన పని చేసుకుపోవాలని నేను అంగీకరిస్తాను. కానీ అలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు బోధనలు జరిపి వాళ్లను సంస్కరించటానికి మార్గాలు లేవా? కలత చెందిన మనస్సుతో ప్రజలు నేరాలు చేస్తారా, లేక మనం వాళ్లను నేరాలు చేసే వారిలాగా తయారు చేస్తున్నామా? ఈ రెండు పరిస్థితులను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నేరాలు చేసిన వారిని పారమార్థిక అభ్యాసములోనికి ప్రవేశపెడితే అవి వారికి ఇతరుల హక్కులను ఉనికిని తెలియజేస్తాయి. నేరము ఒక వ్యాధిగా పరిగణిస్తే అది నయమవ్వటానికి మనం మార్గం చూడాలి. మనకున్న స్వేచ్ఛని తలుచుకుంటే ప్రపంచ నలుమూలల జైళ్లలో మ్రగ్గుతున్న జనులపై నా గుండె ఆక్రోశిస్తుంది. ఇది ఎంత దారుణం! నా ఉద్దేశంలో తోటి మానవులైనట్టి వారికి తమ స్వీయ అభివృద్ధికి, సంస్కరణకు తగిన వాతావరణం కల్పించవచ్చును. మానవజాతి ఇంకా పూర్తిగా నాగరికత చెందలేదు. ప్రపంచంలో ఉచిత వైద్య విద్య సదుపాయము, న్యాయమందు సమానత్వము, నీతి తన ప్రజలందరికీ కలిగించిన దేశమేదీ లేదు. అత్యావశ్యకమైన ఆ అవసరాలను అందరి ప్రజలకు సమకూర్చి మనం ఎదురు చూస్తున్న నాగరికతలోని తర్వాత మెట్టును చేరుకునే వాతావరణాన్ని సృష్టించే సమాజాన్ని ఇంకా మనం ఏర్పరచుకోలేదు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. వైరాగ్యానికి ఒక బోధ. నాకు కావలసినవన్నీ మా గురువుగారు సమకూర్చేవారు. నేను ఆయనకు తిరిగి ఏమీయును ఇవ్వలేకపోయాను. ఆయనను ఆరాధించేవారెంతో ధనమును సమర్పించేవారు. ఆయనకు దానినేమి చేయాలో తెలియలేదు. ఆయన తరపున నేనది అందరకు పంచిపెడుతూ దానిని నేను తలచినట్టు ఖర్చు పెట్టేవాడిని. ఒకసారి ఆయనతో, నేను బొంబాయి వెళ్తాను అని చెప్పాను. నీకు కావలసినంత సొమ్ము తీసుకొని వెళ్ళు అని ఆయన అన్నారు.
నేను 5,000 రూపాయలు తీసుకుని 3 గ్రామఫోనులతో సహా ఎన్నెన్నో వస్తువులు కొన్నాను. చాలా బాగుందోయ్! అన్ని గ్రామఫోన్లు ఒక్కసారిగా మ్రోగించు అని ఆయన అన్నారు. అన్నీ ఒకేసారి పెట్టినప్పుడు ఒకటి కూడా అర్థం అవ్వలేదు. దురాశ, మోహము ఎవరినీ సంతృప్తి పరచలేవు. ఆస్తుల కోసం లేక స్వంత వస్తువుల కోసం కోరికలు ఆగకుండా పెరుగుతూ ఆఖరికి బాధల సుడిగుండంగా తయారవుతుంది. అలాంటి తెలివి లేమితనము గుడికి వెళ్ళటం వలన కానీ, చర్చిలో ప్రార్థన జరపడం వలన కానీ, దైవ కథలు వినటం వలన కానీ, ఆచార కర్మకాండలు జరపటం వలన కానీ పోగొట్టలేము. వందల సంవత్సరాలు మానవులు వారి కోరికలు తీర్చుకుంటున్నా ఇంకా చింతాక్రాంతులయ్యే ఉన్నారు. అంతిమ సత్యాన్ని అందుకోవటం కోసం వ్యక్తి అనవసర బాదరబందీల నుండి స్వేచ్ఛను పొందాలి. కావలసిన దానికన్నా ఎక్కువ పొంది ఉండటం వ్యక్తికి ఆటంకాలను కలుగజేస్తుంది. అది కాలాన్ని, శక్తిని రెండిటినీ వృధా చేయడమే. కావలసినవేవో, అవసరాలు ఏవో తెలుసుకోకుండా కోరికలు తీర్చుకుంటూ ఉంటే జాగృతి పదం నుండి మనం దూరం అవుతున్నామన్నమాట. కోరిక అన్ని బాధలకు మూలము. ప్రాపంచిక గౌరవాలను పొందాలన్న కోరికలను స్వీయ జాగృతి వైపు మరలుచితే అదే కోరిక ఒక సాధన మార్గం అవుతుంది. ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మదర్శనానికి ఉపయోగపడే ఒక సాధనమవుతుంది. దీనిని ఈ ఉపమానంతో వివరించవచ్చును. చిన్న గాలి వెలిగించిన కొవ్వొత్తిని సులభంగా ఆర్పివేస్తుంది. అదే కొవ్వొత్తిని భద్రంగా తీసుకువెళ్ళి అడవిని అంటిస్తే అది ఒక అడవి మంటగా తయారైపోతుంది. అదే గాలి దానిని ఆర్పటానికి బదులు మంటను పెద్దది చేస్తుంది. అలాగే సాధకుడు శిక్షణతో అంతర్గతంగా పెరుగుతున్న కోరిక అన్న అగ్నిని కాపాడుకుంటే అది అలా పెరుగుతూ పోతుంది. అప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ అడ్డంకులుగా తయారవ్వకుండా వాస్తవంలో సాధన మార్గాలుగా తయారవుతాయి. ఆత్మజ్ఞాన సముపార్జన పదంకు అడ్డు వస్తున్నాయనుకుంటున్నవన్నీ నిజంగా అడ్డంకులు కావు, మన బలహీనతలు. ప్రాపంచిక వస్తువులకు మన మొసంగే విలువలు మనకు అవరోధాలు కల్పిస్తాయి. భవబంధాలు మనం ఏర్పరచుకుంటున్న అడ్డంకులలో చాలా బలమైనవి. వైరాగ్యంతో ఈ అవరోధాలను అధిగమించవచ్చును. ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి 4 మార్గాలున్నాయి. మొదటిది, వస్తువే లేకపోతే మన మనస్సు దానికోసం ప్రాకులాడదు. వస్తువుని పరిత్యజించటం ఒక మార్గం. కానీ ఇది సామాన్య మానవులకు ఏమాత్రం వీలు కానట్టు కనిపిస్తుంది. రెండవది, ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటిని ఉపకరణాలుగా నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడు అవి మనకు అడ్డంకులు కలుగజేయలేవు. ఈ మార్గంలో మన మనోవైఖరులను మార్చుకోవాలి. ఎవరైతే తన మనోవైఖరులను మార్చుకొనగలరో వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొనగలరు. మూడవది, జయించే పద్ధతి. దీనిలో వ్యక్తి తన కర్తవ్యాలను చతురతతోనూ సంకుచిత తత్వము లేకుండా చేయటం, తన కర్మఫలాలను ఇతరుల మంచికి దారాదత్తం చేయడం నేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తి ఏమైనా విచారించకుండా సుఖంగా జీవిత సాగరాన్ని దాటగలడు. నాలుగవది, తనకు తానుగా అర్పించుకోవటం. తీసుకున్నదంతా దేవునికి అర్పించి తనను కూడా ఆయనకు కైంకర్యం చేసుకొని ఏ భవబంధాలు లేని స్వేచ్ఛా జీవితమును గడపగలగడం. ఇది సులువుగా ఉన్నట్టు కనిపించినా వాస్తవంలో ఇది చాలా కష్టం. నా గురువుగారు నన్ను చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా నేను మానవ మనస్సు, హృదయం, మానవ బలహీనతల వల్ల మార్పు చెందాయన్న విషయము తెలుసుకునేటట్లు చేశారు. నేను నాలో కనిపించే ఏ బలహీనత గురించైనా బాగా ఆలోచించి అప్పుడు స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవాడిని. ఆయన ఎప్పుడు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేవారు కాదు, కానీ మార్గం చూపేవారు. దానిలో నాకై నేను నడవటం మొదలు పెట్టేవాడిని. నీ అంతటా నీ ఒక్కడివే నడవడం నేర్చుకో అన్నది ఆయన నాకు నేర్పిన పాఠం.
జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. ప్రపంచాన్ని చవిచూసి అప్పుడు పరిత్యజించు. నా చిన్నతనంలో ఖరీదైన దుస్తులు ధరించే ఏవగించుకునే అలవాటు నాకు ఉండేది. బజారుకు వెళ్ళి బట్టలు నేనే ఎంచుకొని దర్జీ వద్దకు పోయి సమంగా సరిపోయేటట్టు కుట్టించుకునేవాడిని. ధరించే దుస్తులకు సరిపోయే టై, జేబు, రుమాలును వాడేవాడిని. ఇది మా గురువుగారి అనుచరులను కలవరపెట్టేది. నేను జీవించే విధానం గురించి ఎప్పుడూ గొనుక్కునేవారు. 5 సంవత్సరములు ఇలా గడిపాను. కానీ మా గురువుగారు ఏమీ పడేవారు కాదు. నా పెరుగుదలకు చాలా అవసరమైన పాఠం నేను నేర్చుకుంటున్నాను. మా గురువుగారి ఎదుట పడినప్పుడు ఆయన, నీ అభిరుచి ఏమి బాగాలేదోయ్ అని అంటుండేవాడు. దొరికే బట్టలలో ఇది ఎంతో నాణ్యమైనది అని అభ్యంతరం చెప్పేవాడిని. ఒక రోజున ఈ దుస్తుల మీద మోజు పోయింది. మామూలు లాల్చీ పైజామా ధరించి ఆయన వద్దకు వెళ్ళాను. ఎంత బాగున్నావోయ్ అని ఆయన అన్నారు. ఆయన నన్ను ప్రాపంచిక వస్తువులను అనుభవించి వాటి విలువ తెలుసుకొని విశ్లేషించి అప్పుడు వాటిని త్యజించాలని కోరేవారు. సాధారణ జీవనం, ఉన్నతమైన ఆలోచనలు, సౌందర్య నిర్ణయము చేయగల యోగ్యతని కూరుస్తాయి. ఈ సౌందర్య నిర్ణయం చేయగలిగే యోగ్యత సంపాదించడానికి హుందాతనాన్ని, అందాన్ని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవటానికి చాలా కాలం పడుతుంది. విలువైన దుస్తులకు మన వికార స్వరూపాన్ని మరుగుపరిచే శక్తి లేదు. షోకైన దుస్తులకు మనని అందంగా చేసే శక్తి లేదు. అందుచేత బహిర్గతమైన విషయాల మీద ఆలోచనలు పెట్టుకోకుండా మనం అంతర్గత సౌందర్యాన్ని పెంపొందించుకొని దానిని బయటకు తేవటం నేర్చుకోవాలి. ఈ అంతర్గత సౌందర్యం అందరూ చూసేటట్టు ప్రకాశిస్తుంది. ఐహిక సుఖాలను, భోగభాగ్యాలను త్యజించడం అనేది అగ్నిపదం. తమ ప్రాపంచిక కోరికలను భస్మం చేసుకున్న వారే ఇటువంటి మార్గాన్ని అనుసరించాలి. క్షణికంగా చాలామంది విద్యార్థులు మానసికోద్వేగంతో కలత చెంది ఆశాభంగం పొంది ప్రాపంచిక విషయాల నుండి విరమించాలని ఆలోచిస్తారు. ఒక బాహ్య పరిస్థితి వారి మనసుకి ఆహ్లాదము కలిగించినా అటువంటి విద్యార్థులు ఎక్కడకు వెళ్ళినా నిలకడలేని అంతర్గత ప్రపంచాన్ని ఇంకా వారి వెంట తీసుకుని వెళ్తుంటారు. ఆశాభంగాలు, అత్యాశ, మోహము, ద్వేషము, ప్రేమ, కోపము, ఈర్ష్యలను ఆధ్యాత్మిక శిక్షణ లేకుండా పరిత్యజించలేరు. తృప్తి చెందనట్టి ఆత్మకు త్యజించే పదంలో వెళ్ళటానికి అర్హత లేదు. గుహలో కూర్చొని ప్రాపంచిక విషయ సుఖాల గురించి ఆలోచించటము దౌర్భాగ్యము. మా గురువుగారు నా బాల్యాన్ని వ్యర్థమైనదిగా గాక సామాన్య బాల్యావస్థగా గడపాలని కోరారు. ఆ రోజుల్లో లభ్యమయ్యే కార్లలో ఉత్తమమైనవి కొంటూ 6 నెలల్లో వాటిని మార్చేసేవాడిని. హిందూ దేశంలో ఉన్న రాకుమారుల కన్నా మించిన జీవితం గడపగలిగేవాడిని. స్నేహితులు, బంధువులు, ఆఖరికి పోలీసు శాఖ వారు కూడా ఇంత విలాసవంతమైన జీవితం గడపడానికి నాకు ధనం ఎక్కడి నుండి వస్తుందని విస్తుపోయేవారు. అసలు సంగతి ఏమిటంటే నేను ఏది కావాలని కోరుకుంటే అది మా గురువుగారు ఇచ్చేవారు. ఆయన తన వద్ద ఏమీ ఉంచుకునేవారు కాదు, వాడుకునేవారు కాదు. ప్రపంచంలో వస్తువుల విలువ తెలుసుకున్నాక నేను చల్లపడి సమంగా ధ్యానం చేయటానికి వీలైన ప్రశాంతమైన మనస్సును పొందగలిగాను. గుప్తమైన కోరిక చాలా ప్రమాదకరము. అది నిజ జీవితంలో కన్నా ధ్యానంలో ఇంకా ఎక్కువ స్పష్టంగా బయటపడుతుంది. ప్రాపంచిక లాభాలపై కోరిక మోక్ష సాధన కోరికను తీర్చుకోవటంలో అడ్డంకులు కలుగజేస్తాయి. గంగానది తీరానికి వెళ్దాము పద, నీకు ఇంకొక పాఠం నేర్పాలి అని ఒకరోజు గురువుగారు అన్నారు. అదేమిటి అని నేను అడిగాను. హిమాలయాలలో ఎందుకు నువ్వు నివసిస్తున్నావు అని ఆయన అడిగారు. ఆధ్యాత్మిక సాధనకు అని నేను అన్నాను. ఆధ్యాత్మిక సాధన నీకెందుకు కావాలి అని ఆయన అడిగారు. జ్ఞానము చెంది పరిపూర్ణత సంపాదించడానికి అని నేను అన్నాను. మా గురువుగారు ఇలా జవాబిచ్చారు. అలాంటప్పుడు ప్రాపంచిక వస్తువుల కోసం ఎందుకు ప్రాకులాడతావు?
ఈ ప్రపంచంతో నీకు అవసరం ఏమిటి? సర్వసంగ పరిత్యాగుడవై గుహలో నివసిస్తూ ఇంకా ప్రపంచం గురించి ఆలోచిస్తున్నావంటే నీకు తీర్చుకోవాలన్న కోరిక ఇంకా ఒకటి ఉండిపోయిందన్నమాట. స్వీయ శిక్షణతో తప్ప ఆ తలనొప్పి పోదు. స్వీయ సద్వర్తన నియమావళి స్వీయ శిక్షణకు దారితీస్తుంది. స్వీయ శిక్షణ ప్రత్యక్ష అనుభూతికి దారితీస్తుంది. ప్రత్యక్ష అనుభూతితో నీ జాగృతిని పెంపొందించుకుంటావు. విస్తరింపు జీవిత పరమావధి. ప్రాపంచిక ఆకర్షణలు, సౌందర్యము, మనోవికారము చాలా శక్తివంతమైనవి అన్నమాట సత్యము. కానీ జ్ఞానిని కావాలన్న ప్రగాఢ కోరిక సాధకుని తన పదం నుండి మళ్ళనీయదు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము అధ్యాయం 6 అంతర్భాగము. రత్నాల లేక అగ్నియా? మా గురువుగారు ఎప్పుడూ కూడా నేను ఐహిక ప్రపంచాన్ని పరిత్యజించి సన్యాసిని అవ్వాలని నిర్బంధించలేదు. ఆయన నేను అన్ని అనుభూతులను పొంది నా అంతటా నేను నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నీవు నా వద్ద నుండి నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకో, కానీ స్వతంత్రంగా ఎదుగు. నీకెప్పుడు నా సహాయం కావలసినా నన్ను అడగవచ్చు అని ఎప్పుడూ అంటుండేవారు. నేను ఎప్పుడైనా ఆయన్ని ప్రశ్న అడిగితే ఆయన, ఏమీ అలసిపోయావా? నీ అంతట నీవు దాని సమాధానం తెలుసుకోలేవా? ఎందుకు మరల ప్రశ్నలతో నా దగ్గరకు వస్తుంటావు? నీ అంతట నీవే ప్రశ్నలను విడదీయగలిగే పద్ధతి నేర్పుతాను, అంతేకాని నీకు జవాబులు ఇచ్చేసి వదిలివేయను అని చెప్పేవారు. ఆయన ప్రాపంచిక విషయాలతో నన్ను ప్రలోభ పెట్టడానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన ప్రపంచంలోకి వెళ్ళు, ప్రభుత్వంలో పెద్ద ఆఫీసరువి అవ్వు. నువ్వు నాకు అంటుకొని నాతోనే ఉండిపోవడం మంచిది కాదు. నువ్వు జీవితంలో స్థిరపడడం నాకు కావాలి. నీ మీద ధనరాశులు కుప్పిస్తాను అని అనేవారు. నాకు కావలసినది అది కాదు అని నేను చెప్పేవాడిని. నిజంగా అంతేనా అని ఆయన అడిగారు. ఆయన అప్పుడు ఏమి చేశారో చెప్తే మీరు నమ్మరు. ఆయన నన్ను కొండలలోనికి తీసుకొని వెళ్ళి, నీకు రత్నాలంటే ఇష్టం గదు అని అన్నారు. అది నిజమే. నాకు అందమైన వస్తువులంటే అమిత ప్రీతి. ఆయనకు నాలో నిబిడీకృతమైన కోరికలు తెలుసును. అందుకు ఆయన అన్నారు, ఇదిగో ఇక్కడ చూడు. నా ముందు పెద్ద రత్నాల రాశిని చూసి నివ్వెరబోయాను. నమ్మలేక నా కళ్ళను రెపరెపలాడించాను. ఇది నిజమా భ్రాంతియా అని పరీక్షించదలుచుకున్నాను. ఆయన, ఇది భ్రాంతి కాదు, వెళ్ళు, వాటిని ఏరుకో. అవి స్వచ్ఛమైనవని నీకు హామీ ఇస్తున్నాను. వాటిని తీసుకో, అవన్నీ నీకే. హిందూ దేశంలోకెల్లా నువ్వు గొప్ప ధనవంతుడివి అవుతావు. బాబు, ఇక నన్ను వెళ్ళని. నేను సుదూరపు కొండలోనికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అన్నారు. నేను బొటబొట కన్నీరు కారుస్తూ, మీరు నన్ను వదిలివేస్తున్నారా? మిమ్మల్ని కాక ఈ రత్నాలను తీసుకోమని నాకు చెప్తున్నారా? నాకు అవి అక్కర్లేదు. నేను మీతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాను. నువ్వు నాతో ఉండాలనుకుంటే అల్లక్కడ చూడు. ఆ మహోన్నతమైన మంటని చూస్తున్నావా అని అప్పుడు ఆయన అన్నారు. నేనటు చూసి ఎగిరి పడుతున్న అగ్నిని చూసి ఆశ్చర్యపోయాను. నువ్వు ఆ మంటల గుండా వెళ్ళగలిగితే నువ్వు నాతో రావచ్చును. నువ్వేది కోరుకుంటావు? ప్రాపంచిక విషయాలను ఎంతవరకు కోరుకుంటావో, జీవితపు వెలుగును ఎంతవరకు కోరుకుంటావో నువ్వే నిర్ణయించాలి అని ఇంకా చెప్పారు. ఈ ఆకర్షణలకు బదులు నేను అగ్నినే కోరుకుంటాను. నాకు పునర్జన్మ కావాలి, ఇంకొక దారి లేదు అని నేను అన్నాను. ఆ విధంగా నేను పరివ్రాజక పదాన్ని ఎన్నుకున్నాను. పరివ్రాజక పదం కత్తి మీద సాము వంటిది. అది ఎంత కష్టమంటే ప్రతి అడుగుకి జారిపోయే అవకాశం ఉంది. స్వార్థ పరాయణత్వము మనము ఎదుర్కొనే ప్రతి బంధకాలలోనికి బలవత్తరమైనది. స్వార్థ పరాయణత్వము మనం ఎదుర్కొనే ప్రతి బంధకాలలోనికి బలవత్తరమైనది. ఎవరైతే భయరహితులో, ఎవరు ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రాపంచిక విషయాలకు ఆకర్షితులవరో అటువంటి వారు మాత్రమే ఈ పదంలో నడవగలరు. ఎవరైతే తమ కోరికలన్నిటినీ జ్ఞానార్జన అన్న కోరిక మీదే కేంద్రీకరించి దానిని బలపరుచుకోగలరో
వారు తప్పక సఫలీకృతులవుతారు. పరివ్రాజక పదాన్ని సామాన్యంగా ఎవ్వరూ కోరుకోరు. అది అందరకు వీలుపడేది కాదు. కానీ ఎవరైతే పరివ్రాజక జీవితాన్ని ఆనందించగలరో వారు ధన్యులు. అలాగ కాకుండా కర్మపదాన్ని అనుసరించదలిస్తే అది కూడా అంత సహాయకారిగానూ ఉంటుంది. కానీ అది ప్రపంచంలో జీవిస్తూ దానికి అతీతంగా ఉంటూ తమ కర్మకాండలను నిస్వార్థంగా చతురతతో ఎవరు చేయగలరో వారికే సాధ్యపడుతుంది. ఈ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. సన్యాసాశ్రమంలో నా మొదటి రోజులు. నాకు సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చిన మొదటి రోజున మా గురువుగారు ఇలా అన్నారు. స్వామిగా ఉండాలనుకుంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి అని తెలుసునా? హా అని నేను అన్నాను. నువ్వు ఇతరుల అవసరం లేకుండా ఉండగలవని నీ అహం చెప్తుంది. ఈ అహాన్ని నువ్వు పవిత్రం చేసుకోవాలి. అది అణకువ లేకుండా చేయలేవు. నిన్ను బీదవారి ఇళ్లకు భిక్షకు పంపిస్తాను. అప్పుడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు అని ఆయన అన్నారు. సరే అని నేను అన్నాను. అప్పుడు జరిగిన విషయం నేను జీవితంలో మరవలేను. నేను మంచి దేహదారుఢ్యముతో ఉండి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాను. భిక్షకు వచ్చిన వాడు పట్టు వస్త్రాలు ధరించి ఉండటం మీరు నమ్మగలరా? ఏ మాత్రం వ్యాకులతలు లేకుండా నేను నడిచేవాడిని. యోగ శాస్త్ర ప్రకారం మనిషి నిటారుగా ఉండి తిన్నగా నడవాలి. కానీ అలాంటప్పుడు ప్రజలు వీడికి అతిశయము అనుకోవడానికి అవకాశం ఉంది. నేను ప్రాతకాలమే భిక్షాటనకు బయలుదేరాను. ఆవుకు పాలు పితుకుతూ ఒక ఆమె నాకు తటస్థమయ్యారు. కాళ్ళ మధ్యన కుండను పెట్టుకొని పాడుకుంటూ ఆమె పాలు పితుకుతున్నది. భిక్షకు స్వాములు వచ్చినట్టు తెలిపే నారాయణ హరి అను పదాన్ని నేను పలికాను. ఆమె ఎంతో ఉలిక్కిపడింది. ఒక్క గంతేసింది. కుండపడి పగిలిపోయింది. అయ్యో దేవుడా అని నేను అనుకున్నాను. ఆవిడకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఇంత దేహారుఢ్యము ఆరోగ్యము ఉన్న వ్యక్తి భిక్షమెత్తటమా? నువ్వు దేశానికి బరువు. నీకు నువ్వే బరువు. భిక్షమెత్తమని నీకెవరు బోధించారు? ధరించడానికి పట్టు వస్త్రాలున్నా ఇంకా భిక్షమెత్తుకుంటున్నావా అని అరవడం మొదలుపెట్టింది. నాకు ఎంతో చిన్నతనం వేసింది. దయచేసి నాకు శాపనార్థాలు పెట్టకు అని ఆవిడను ప్రాధేయపడ్డాను. ఇది ఎంతో పురాతనమైన కుండ. ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. చీడ పురుగువి, నా ఎదురుగుండా తొలగిపో అని ఆ కుండతోనున్న అనుబంధంతో అలా తిట్టుకుంటూ పోయింది. నేను నా గురువుగారి వద్దకు తిరిగి వెళ్ళిపోయాను. ఆయన ఎప్పుడు భోజనం చేశావా అని అడగటం అలవాటు. అలాగే ఆ రోజు అడుగుతారని ఆశించాను. కానీ ఆయన అడగలేదు. ఆ రోజంతా నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన కూడా అంతే చేశారు. ప్రకృతి సిద్ధంగా ఆయన ఎల్లప్పుడూ నిశ్శబ్దంగానే ఉండేవారు. ఈ రోజు నన్ను భోజనం చేశావా అని మీరు అడగలేదు అని అసంతృప్తి ప్రకటించాను. ఇప్పుడు నీవొక స్వామివి, అందుచేత నేను అడగలేదు అని ఆయన అన్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. స్వామి అంటే తనకు తానే అధికారి, తనే అన్ని కోరికలకు అధిపతి అని ఆయన జవాబిచ్చారు. అంటే ఈ స్వామి వ్యాసంగంతో మీరు నా బాధ్యత వహించరన్నమాట అని నేను అన్నాను. ఇప్పుడు నువ్వు ఒక స్వామివి, నేనొక స్వామిని. మన ఇద్దరి మధ్య తేడా ఏమిటి? నువ్వు స్వామివి అవదలుచుకున్నావు. ఇప్పుడు నీ బాధ్యత నువ్వు వహించు. నీకు ఆసరాగా నన్ను ఎందుకు వాడుకోవాలి అని ఆయన అన్నారు. నేను చింతాక్రాంతుడనై ఆలోచనలో పడి ఇక నేను స్వతంత్రుడిగా ఉండాలని నిశ్చయించాను. ఈ రోజు నుండి ఏమైనా సరే నేను భిక్షకు వెళ్ళనని శపథం చేసుకున్నాను. భగవంతుడు నేను జీవించాలనుకుంటే నేను జీవిస్తా, ధ్యానము చేసుకుంటా, అంతేకాని ఇంకెప్పుడు భిక్షకు వెళ్ళను అని నేను అన్నాను. నువ్వు నీ శపథం నెరవేర్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. నేను చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ఒక స్వామివి అని ఆయన అన్నారు. ఈ శపథంతో నేను పోయి గంగానది ఒడ్డున కూర్చున్నాను. ప్రజలు నన్ను చూడటానికి అక్కడకు వచ్చారు. ప్రతి వారు రెండవ వారు నా అవసరాలు చూసుకుంటున్నారని అనుకున్నారు. చాలామంది పూలు తెచ్చి ప్రణమిల్లేవారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఫలాన్ని కానీ ఇంకేమైనా కానీ తినడానికి తేలేదు.
13 రోజులు మీరేమైనా భుజించారా అని వాకబు చేయలేదు. చాలా నీరసించిపోయి 2 అడుగులైనా వేయలేకపోయాను. ఎందుకు స్వామినవ్వాలని ఎందుకు స్వామినవ్వాలన్న పిచ్చి ఆలోచన తెచ్చుకున్నాను అని నేను వాపోయాను. 13 రోజుల తర్వాత నేను రోదించడం మొదలుపెట్టాను. నేను జగన్మాతను ప్రార్థించాను. తల్లి, నేను ఈ పదాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడానికి ప్రమాణం చేశాను. కానీ ఆఖరుకి తినడానికి ఒక్క రొట్టె ముక్క కూడా లేదు అని వాపోయాను. అకస్మాత్తుగా నీటిలో నుండి ఒక చెయ్యి పైకి రావటం నేను చూశాను. ఆహారంతో నిండిన ఒక పాత్రను పట్టుకున్న ఒక చెయ్యి మాత్రమే అది నా వైపుకు రావటం మొదలైంది. ఇదిగో ఇది నీకు అన్న స్త్రీ గొంతు వినిపించింది. నేను ఆ పాత్రను అందుకొని భుజించాను. ఆశ్చర్యం, నేనెంత తిన్నా అది ఖాళీ అవ్వటం లేదు. ఆ పాత్రను నా వద్ద 3 సంవత్సరంలో ఉంచుకున్నాను. ఆ పాత్ర నుండి ఎంతో మందికి ఆహారం పంచేవాడిని, కానీ అది ఎప్పటికీ తరగలేదు. దానిలో స్వీట్లు వేస్తే అది ఎప్పటికీ నిండదే. నన్ను చూడ్డానికి వచ్చే వేలాది మంది ప్రజలు దీనిని తిలకించారు. వారు దానిలో పాలు పోసేవారు. అదెప్పటికీ నిండి పొరలలేదు. నేను ఆ పాత్రకి దాసుడని అయిపోయాను. ప్రజలు నా నుండి ఏమీ నేర్చుకోలేదు. ఆ వింత పాత్రను తిలకించడానికి వచ్చేవారు. దానిని గంగలో పారవేయ్ అని గురువుగారు సలహా ఇచ్చారు. నేను ఆ సలహాను పాటించాను. మనము పదాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు మనకెన్నో ప్రలోభాలు చూపిస్తాడు. నువ్వు ఆ ప్రలోభాలను తిరస్కరించినప్పుడే నువ్వు గమ్యాన్ని చేరుతావు. చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తల్లి ఏమి చేస్తుంది? మొదటగా ఆమె పిప్పర్మెంటు ఇస్తుంది. ఆ పిల్ల ఇంకా ఏడవడం ఆపకపోతే ఆమె ఇంకెన్నో బొమ్మలు, ఇతర ప్రలోభాలు చూపిస్తుంది. అప్పటికి ఆమె ఏడుపు ఆపకపోతే పిల్లను ఎత్తుకొని హృదయానికి హత్తుకుంటుంది. ముందుగా ఇతర ఆకర్షణలను చూపాకే ఆమె పిల్లను చేరదీస్తుంది. ఆత్మ సముపార్జన పదంలో కూడా ఇదే జరుగుతుంది. సన్యాసికి భిక్షకు వెళ్ళటం ఒక విధి, కానీ అది ఇతరులకు చిన్నతనం. దైవకృప మీద పూర్తిగా ఆధారపడ్డ వాళ్లకు తినటానికి తిండి, విశ్రమించటానికి గూడు తప్పక లభిస్తాయన్నది నేను గ్రహించాను. తిండి, గూడు కోసం విచారించడం పూర్తి నమ్మకం కాదు. దేవుడు నా సమస్తం. ఆయన మీద కాక ఇంకే దానిపైన ఆధారపడినా అది నా జీవితంలో వినాశనానికి దారితీస్తుంది అన్నది నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను నమ్ముతాను. నాకు కావలసినవన్నీ సమకూరుస్తూ భగవంతుడు నా ముందు ఎల్లప్పుడూ నడుస్తున్నట్టు నేను గమనిస్తాను. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. ఎడతెగని వేదన. నా 21 సంవత్సరాల ప్రాయంలో నేను హృషికేశ్కి 5 మైళ్ళ దూరంలో గంగానది ఒడ్డున ఒక తాటాకుల గుడిసెలో నివసించేవాడిని. నేను ఒక్కడినే ఉంటుండడంతో చాలామంది జనులు నన్ను ఒక గొప్ప ఋషీశ్వరునిగా భావించారు. నువ్వు ఎవరితో కలియకుండా ఉంటూ విచిత్ర వేషధారణ చేస్తూ ఎప్పుడూ వాటిని చదవకపోయినా కొన్న ఉద్గ్రంథాలు నీ దగ్గర ఉంచుకుంటూ నిన్ను దర్శించటానికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాతరు చేయకపోతే ప్రజలు నువ్వు గొప్ప స్వామివన్న నిర్ణయానికి వస్తారు. రోజంతా జనం నన్ను చూడటానికి వచ్చేవారు. నా సాధనలు చేసుకోవటానికి కూడా నాకు సమయము చిక్కేది కాదు. పొద్దుట నుంచి సాయంత్రం దాకా వాళ్ళు నాకు వంగి నమస్కారము చేస్తూ ఫలాలు, పుష్పాలు లేకపోతే ధనం అర్పించేవారు. కొంతకాలం దానిలో అమితానందం పొందాను. కానీ మెల్లగా అదంటే జుగుప్స కలగడం మొదలైంది. ఇదంతా ఏమిటి? ఇదంతా కాలాన్ని వృధా చేయటమే అని నాకు అనిపించింది. సందర్శకుల మీద నాకు కోపం రావటం మొదలైంది. దానికి ప్రజలు ప్రతిస్పందించారు. స్వామి అన్న ఆయనకు కోపం రావటానికి ఎలా సాధ్యపడుతుంది? మనలను తప్పించుకోవటానికి ఆయన అలాగా నటిస్తున్నారు అని. దానితో వారు ఇంకా ఎక్కువ సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. అది నాకు నిజంగా కోపం తెప్పించింది. దానితో నా నిశ్చలతను కోల్పోయాను. నిలువరించుకోలేకపోయాను. వచ్చిన వాళ్ళను దుర్భాషలాడటం మొదలుపెట్టాను. దానికి వారు, స్వామి, మీ తిట్లు మాకు పుష్పాలు లాంటివి, అవి మాకు దీవెనలు అని ప్రతిస్పందించేవారు. ఆ ప్రదేశం నుండి పారిపోవాలనిపించింది. నేనింకా నా కోపాన్ని జయించలేదు అని నాలో నేను అనుకున్నాను.
చాలామంది పరివ్రాజకులకు ఇది సంభవిస్తుంది. వారు సందర్శకులచే కలత పెట్టబడి తమ ఏకాగ్రతను పోగొట్టుకుంటారు. స్వామి, ప్రజలకు ఆకర్షణలు కలుగజేయకుండా ఉండటం నేర్చుకోవాలి. ఆకర్షణలు కలుగజేయకుండా ఉండటము నేర్చుకోవాలి. తన సాధనలకు అంతరాయం కలిగేటట్లు జీవించరాదు. స్వామి జీవితం ఎడతెగని వేదన. జనులాయన్ని సామాన్య మానవునికి అతీతంగా భావిస్తారు. భారతదేశంలో స్వామి అంటే అతి శక్తిమంతుడు, రోగాలు నయము చేసేవాడు, బోధకుడు, వైద్యుడు, అలాగా ఇంకెన్నో. స్వామిని ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో పెడతారంటే సామాన్యుడైతే పిచ్చి పట్టే పరిస్థితికి తెస్తుంది. కొంతమంది స్వాములు ఇంకా ఆ పదం ఆదిలోనే ఉన్నారని, ఇంకొంతమంది ఆ పదంలో కొంత దూరమే వెళ్ళారని, చాలా కొద్ది మంది మాత్రమే గమ్యం చేరుకోగలిగారని జనులు అర్థం చేసుకోరు. ఈ తారతమ్యాలు గుర్తించలేకపోవటం వలన ఆశలు రేకెత్తి అటు ప్రజలు ఇటు స్వాములు కలవరపడతారు. ఇటువంటి కలవర పరిస్థితి నుండి విముక్తులవ్వటము మనిషికి సులభం కాదు. నేను ఇంకా సాధన చేస్తున్నాను, నేను మీకు ఇవ్వగలిగినది ఏమీ లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని జనులకు నేను నిజం చెప్పినప్పుడు వాళ్ళు దానిని వాళ్ళకి కావలసినట్టు అన్వయించుకొని ఇంకా ఇంకా వచ్చేవారు. దూరడవులకు వెళ్ళి బ్రతికినా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేవారు. అప్పుడప్పుడు ఈ స్వామి తత్వముతో విసిగిపోయేవాడిని. జ్ఞానము పొందుటకు పరివ్రాజక దుస్తులు ధరించనక్కరలేదు. కావలసినదేమిటంటే మనస్సును, చర్యలను, మాటలను అదుపులో పెట్టుకునే నిరవధిక ఆధ్యాత్మిక సాధన. స్వామి అవ్వటం ఎంతో గొప్ప, కానీ నిజమైన స్వామి అవ్వటం ఎంత కష్టతరమో. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. గులకరాళ్ళ కొండపై నివాసము. జ్ఞానోదయం పొందాలన్న తపనతో నీవు నీ సాధనలో ఉంటే ప్రజలు తరచూ వస్తూ నీకు చికాకు కలిగిస్తూ ఉంటారు. దానితో నీ సాధనను జయప్రదంగా పూర్తి చేసుకోలేవు. అయినప్పటికీ భారతదేశంలో నీవు స్వామివి అయితే నీ దగ్గరకు వచ్చిన అందరి ప్రశ్నలకు తప్పక సమాధానాలు ఇవ్వటం సాంప్రదాయం. జీవితంలో వచ్చే జబ్బులన్నిటినీ కుదర్చగలిగే ఔషధాలు స్వాముల వద్ద కలవన్న అభిప్రాయం చాలా మంది ప్రజలకున్నది. అటువంటి వారు కొన్ని సమయాలలో ఈ నమ్మకంతో లాభం పొంది నయమైన సంఘటనలు ఉన్నాయి. దీనితో గోరంతలను కొండంతలుగా చేసే కథలు మొదలై ప్రారంభ దశలో ఉన్న సాధకుని అన్ని రోగాలు నయము చేయగల ప్రవీణుడుగా పరిగణిస్తారు. ఈ అభాగ్యుడు తన సాధనను కొనసాగించలేకపోయి తన గమ్యాన్నే మర్చిపోతాడు. స్వామిగా ఉంటూ తన కాలాన్ని, జీవితాన్ని వృధా చేస్తాడు. పరిణితి చెందని స్వామిగా మిగిలిపోతాడు. ప్రచ్ఛన్నంగా ఉండి సాధన చేసుకోవటము ఇలాంటి సమస్యలలో నుండి తప్పించుకోవటానికి ఒక మంచి మార్గం. నిజ జీవితంలో గాఢమైన తత్వ విచారము వల్లను, ఆత్మార్పణ వల్లను గొప్పవారైన చాలామంది తమకు మతి భ్రమణ కలిగినట్టు నటిస్తూ తమ సాధనకు అంతరాయం రాకుండా చూసుకుంటారు. ఒక స్వామి వద్దకు జనులు ఆహారము, ధనము తెస్తున్న సంఘటన నాకు తెలుసును. ఇలాగ వారు చేస్తూ తన నిశ్చలతకు భంగం కలిగించటం ఆయనకు ఇష్టం లేదు. అందుచేత ఆయన, నన్ను మీరు ప్రేమిస్తే నాకు ఒక గులకరాయి మాత్రమే తెండి అన్న సంకేతం పెట్టారు. గులకరాళ్ళంటే స్వామివారికి ఇష్టమన్న నమ్మకానికి జనులు వచ్చారు. ప్రతిరోజు చాలామంది జనులు గులకరాళ్ళు తెచ్చేవారు. వాళ్ళు ఊహలకు తోచినట్టు రోడ్డు మీద నుండి ఒకటో, రెండో, మూడో గులకరాళ్ళు ఏరేవారు. కొన్నాళ్ళైనప్పటికది ఒక కొండగా తయారైంది. దానిపైన భాగంలో స్వామివారు నివసించేవారు. ప్రజలు ఆయనని కంకారియా బాబా అని పిలవడం మొదలుపెట్టారు. అంటే గులకరాళ్ళ స్వామి అని అర్థం. ఇది ప్రజలకు ఆయన దూరంగా ఉండటానికి సహాయపడింది. అటు తర్వాత ఎవరికి అర్థం కాని భాషలో ఆ స్వామి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరైనా తనని చూడడానికి వస్తే దో 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 అనేవారు. నాకు కూడా ఆయన అదే చేశారు. అందుచేత ఆయన ఒక్కరే ఉన్న రాత్రప్పుడు ఆయనను కలిశాను. అప్పుడు ఆయన, ప్రజలు నా నిశ్చలతకి భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఒక కొత్త భాష నేర్చుకున్నాను, వాళ్ళెవరూ నాతో సంభాషించలేరు అని నాకు విశదీకరించారు. సామాన్య మానవులు నా నిశ్చలతను పోగొట్టలేని విధంగా ఎప్పుడు ఎలాగ ఉండాలో
ఈ స్వామివారు నాకు నేర్పారు. అహంకారానికి చాలా ముఖ వైఖరులున్నాయి. కాబట్టి మానవునికి చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం కనిపెట్టి వాటిని విశ్లేషించవచ్చును. కానీ మనకు తెలియకుండా చాలా ఉండిపోతాయి. వాస్తవికతలో దేవుని పేరు చెప్పుకొని అహంకారం ప్రదర్శించే వారిని ప్రపంచం ఆరాధిస్తుందని స్వామివారు చెప్పటం ముగించారు. తన వెనుకనే ఉన్న తన యథార్థ వాస్తవికతను క్రింది స్థాయిలో ఉన్న అహంకారము గుర్తించేటట్లు చేస్తే అప్పుడు అది అంతర్ముఖంగా పయనించటం మొదలు పెడుతుంది. అటువంటి అహంకారం అత్యున్నతమైన అహంకారం అని పిలువబడుతుంది. అత్యున్నతమైన అహంకారం సహాయకారి, కానీ క్రింది స్థాయిలోని అహంకారం మనలను బాధితులను చేస్తుంది. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. పదంలో ప్రలోభాలు. నేనొక స్వామీజీని కలియడానికి వెళ్ళాను. స్వీయ అనుభవ పదంలో వచ్చే ప్రలోభాల గురించి తెలియచేయటానికి ఆయన ఈ క్రింది కథ చెప్పారు. ఒక యువకుడు సన్యాసాశ్రమ ప్రమాణాలు చేసి స్వామి అయ్యారు. కాంత, కనకం, కీర్తి అన్న మూడింటికి దూరంగా ఉండమని ఆయనని గురువుగారు హెచ్చరించారు. ఒకరోజు ఆ స్వామి ఒక నదిని దాటుతూ నది ఒడ్డులో కొంత భాగం కొట్టుకుపోయిందని చూశారు. దానివల్ల బంగారంతో నిండి ఉన్న పెద్ద జాడీలు బహిర్గతమవ్వడం చూశారు. నేను సర్వసంగ పరిత్యాగిని కాబట్టి నాకది అక్కరలేదు. కానీ వాటితో ఒక దేవాలయం నిర్మిస్తే అది ఎంతో బాగుంటుందని ఆయన ఆలోచించారు. అందుచేత ఆయన కొంతమంది భవనాలు కట్టే కాంట్రాక్టర్లను కలిసి కనుగొన్న దానిని చూపించి దానితో దేవాలయం ఒకటి నిర్మించమని కోరారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని, ఒక స్వామీజీకి ఇంత ధనం ఎందుకు, ఆయనను నదిలో పారవేసి ఆ ధనాన్ని మనము పంచుకుందాము అని వారిలో వారు సంప్రదించుకున్నారు. ఆయన పూర్తిగా మునిగిపోయేటంత పని అయింది. దైవకృప వల్ల ఆయన బ్రతికి బయటపడగలిగారు. దానితో ఆయన ఏమైనా సరే డబ్బు జోలికి పోవద్దు అన్న దృఢ నిశ్చయానికి వచ్చారు. ఆయన దూరంగా ఉన్న అడవులలోకి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆయనను చూడటానికి వస్తే దయచేసి అక్కడే ఆగండి, మీ దగ్గర ఏమైనా ధనం ఉంటే నా దగ్గరకు వచ్చే ముందు అది పక్కన పడేయండి అని అనేవారు. ఒక స్త్రీ వచ్చింది, నా దగ్గరకు రావద్దు అని ఆయన ఆజ్ఞాపించారు. అయ్యా, నేను ప్రతి దినము ఆహారము మాత్రము ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను అని ఆమె చెప్పింది. కానీ రోజు రోజుకి ఆమె ఆయనకు కొంచెం దగ్గరగా రావడం మొదలుపెట్టింది. స్వామీజీకి ఆమె మంచి మనిషి అన్న విశ్వాసము కలిగింది. ఆమె నాకు నిజంగా పరిచర్యలు చేయాలని, ఆమెకు నేను జ్ఞానోదయం చేయాలని ఆమె కోరుతున్నది అని ఆయన అనుకున్నారు. ఆయనకు తోడు కోసము ఒకరోజు ఆమె ఒక పిల్లిని తెచ్చింది. కానీ ఆ పిల్లి స్వామివారి గురించి తయారైన భోజనం తినేది కాదు. ఈ పిల్లి కోసం ప్రతిరోజు పాలు కావాలి అని ఆయన కోరారు. ఆమె ఒక ఆవును తెచ్చింది. ఈ ఆవును ఎవరు చూస్తారు అని ఆయన అడిగారు. నేను దానిని చూసుకోవచ్చా అని ఆమె అడిగింది. దానికి ఆయన అంగీకరించారు. ఆవిడ స్వామీజీ అవసరాలన్నీ మెల్లిమెల్లిగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఆఖరికి వాళ్ళిద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆమె ఒక పిల్లవాడిని కన్నది. ఒకరోజు ఆయన పిల్లవాడిని చూసుకుంటున్న సమయంలో మరొక స్వామి వచ్చి, నీకేమైంది అని అడిగారు. ప్రాపంచిక విషయాలలో మరలా ఎంతవరకు లీనమైపోయారో అర్థం చేసుకుని స్వామీజీ ఏడవటము మొదలుపెట్టారు. ఆయన ఆ ప్రదేశం వదిలి ఇంకా దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆయన సాధనలు మనస్ఫూర్తిగా చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సిద్ధులను అలవరుచుకున్నారు. ఒకరోజు దగ్గరున్న గ్రామం నుండి ఒక ఆయన వచ్చి ఆయనకు వంగి నమస్కరించి ఇలా కోరాడు. స్వామి, మీరు దయాలువైన గొప్ప ఋషీశ్వరులు. నేను కడు బీదవాడిని. నా పిల్లలు తినడానికి తిండి లేదు. దయచేసి నాకు సహాయం చేయండి. స్వామీజీ ఆయనతో ఇలాగా అన్నారు. నా గడ్డలోని ఒక వెంట్రుకను తీసుకొని వెళ్ళు. దానిని నీ ఇంటి దానిని నీ ఇంటి అరగూటిలో పెట్టు. రేపు ఆ అర ధనంతో నిండి ఉంటుంది. దీని గురించి ఎవరికి చెప్పకు. అతను ఇంటికి తిరిగి వచ్చాక సామాన్యంగా జరిగేటట్లే తన భార్యకి ఈ విషయం చెప్పాడు. ఆవిడ ఇతరులకు చెప్పింది. త్వరలోనే ఈ విషయం బాగా ప్రచారమై వందల కొలది జనులు ఆయన గడ్డంలో నుండి వెంట్రుకను తెంపుకోవటానికి స్వామివారి వద్ద ప్రోగయ్యారు. ఆయన ముఖమంతా పుండైపోయి రక్తం కారడం మొదలైంది. మరొకసారి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చింది.
సాధన మరలా మొదటి నుండి మొదలు పెట్టవలసి వచ్చింది. కానీ ఆయన ఒక గుణపాఠం నేర్చుకున్నారు. ఆయనకు కాంత, కనకం, కీర్తులతో వచ్చే పరిమాణాలు బాగా విశదమయ్యాయి. ఈ కథ చెప్పిన స్వామీజీ, ఈ కథ నీవెప్పుడూ మరవకూడదు. ఈ కథ నీకు ఒక గుణపాఠం. యోగ సాధనలో నువ్వు కలుసుకునే ప్రతి యవస్వామి ఇది యోగ సాధనలో నువ్వు కలుసుకునే ప్రతి యువస్వామికి ఇది చెప్పు అని అన్నారు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము. నేను వివాహం చేసుకోవాలా? నేను భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో ప్రజలు వచ్చి నన్ను కలుస్తూ ఉండేవారు. వారికి నేను ఉపనిషత్తుల పైన ఉపన్యాసాలు ఇస్తుండేవాడిని. ఆంగ్ల భాషలో భద్రురాలైన కన్య ఒక రోజున వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి కోరింది. తన గత జన్మలోనే ఆమె భర్తనని ఆమె వాదించడం మొదలుపెట్టింది. ఆమె 2 గంటలు మాట్లాడి అలాంటిది అవడానికి వీలు ఉంటుందని ఆఖరికి నా చేత అంగీకరింప చేసింది. నేనెప్పుడు అంతసేపు ఏ ఒక్కరి విజ్ఞప్తి వినడం జరగలేదు. ఈ జీవితంలో కూడా మేమిద్దరము వివాహం చేసుకోవాలని ఒప్పించడానికి ప్రయత్నించింది. తరువాత ఆమె తల్లితో మాట్లాడాను. ఆమె కూడా ఆమె భ్రమను సమర్థించింది. ఆమె చెప్పినది ఎంత ఆకర్షణీయంగా ఉందంటే, కపట స్వభావం లేని నేను ఆమెతో సహజీవనం చేస్తే ఎలాగో ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టాను. మా గురువుగారు నేను వివాహం ఆడటానికి అనుమతి ఇస్తే నాకు అభ్యంతరం లేదని ఆమెకు చెప్పాను. నా ఆధ్యాత్మిక జీవనాన్ని విడనాడటానికి ఎప్పుడూ ఆలోచించకపోయినా ఈ ఒక్కసారే జీవితంలో ఇంకొకరితో జీవనం చేయటం గురించి ఆలోచించాను. ఆ అమ్మాయి మంచి పేరున్న కుటుంబంలో నుండి వచ్చింది. ఆమె అన్నతమ్ములు, బంధువులు ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్నారు. ఆమెను వివాహం ఆడమని వాళ్ళంతా నన్ను బలవంతం చేశారు. 1 సంవత్సరం పాటు నా మానసికావేశాల బలవత్తర ప్రాబల్యంలో పడిపోయాను. అది చాలా చెడు కాలము. నేను భంగపడినట్టు, నా నియమాలను నిర్వర్తించలేకపోతున్నట్లు గ్రహించాను. అయితే అమ్మాయి యొక్క, ఆమె కుటుంబం యొక్క ప్రాబల్యములో పడిపోయాను. ఏమి చేయాలో తోచలేదు. ఆధ్యాత్మిక పదము ఎన్నుకొని సర్వసంగ పరిత్యాగం ధ్యేయంగా పెట్టుకున్న సాధకుడు తన నిశ్చలతను ఎలా పోగొట్టుకోగలడో, ఆయన మనసు వేరొక వైపునకు ఎలా ఆకర్షితమవుతుందో అర్థమవటానికి ఈ అనుభూతి నాకు సహాయపడింది. ఈ పదంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కానీ దైవం యొక్క కృప వల్ల ఈ అడ్డంకులనన్నిటినీ సాధకుడు అధిగమించగలడని నా నమ్మకము. చివరిగా మా గురువుగారి దగ్గరకు వెళ్ళి నిర్ణయాన్ని ఆయనకు వదిలివేశాను. ఆయన నా జీవితంలో ఎప్పుడూ అవధులు పెట్టలేదు. కానీ నాకు అవసరం వచ్చినప్పుడు తగు సలహాలు ఆయన ఇచ్చేవారు. కొంతసేపు చర్చిస్తూ ప్రతిఘటిస్తూ ఆఖరుకు ఆయన సలహాని ఎప్పుడు పాటించేవాడిని. నువ్వు చేయవలసిన కార్యం ఒకటి ఉంటుంది. అది నువ్వు ఇంకా పూర్తి చేయలేదు. ప్రాపంచిక సుఖాలను, ఆధ్యాత్మిక సాధనలను పరిశీలించి తారతమ్యాలు బేరీజు వేసుకొని నువ్వు సర్వసంగ పరిత్యాగ పదాన్ని స్వీకరించడానికి నిశ్చయించావు. ఇప్పుడు మరలా ప్రాపంచిక ప్రలోభాలకు ఆకర్షింపబడిపోతున్నావు. నువ్వు కానీ ప్రస్తుత పరిస్థితులకు, వాటి ప్రభావాలకు లోనైపోతే మరలా నువ్వు ఈ పదానికి రావడానికి కొన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది అని మా గురువుగారు చెప్పారు. నిర్ణయం తీసుకోవడం నా మీదే వదిలివేశారు. కానీ మా గురువుగారు చెప్పినది విన్న తర్వాత నేను ఈ బంధాన్ని తెంపుకొని మరలా పరివ్రాజక పదానికి వెళ్ళటానికే నిశ్చయించాను. పరిత్యాగ పదము, కర్మాచరణ పదము అనేవి ప్రపంచంలో బాగా తెలిసిన 2 పదాలు. నా పదము పరిత్యాగ పదం. ఎవరు కూడా ఈ పదాల సామ్యాలను చూచి ఈ పదము గొప్పది, 2వ పదము తక్కువది అని అనుకోకూడదు. వైవాహిక జీవితము సాగిస్తూ ప్రాపంచికపు పనులను చేసుకుంటూ దైవాన్ని చేరే పదాన్ని నేను ఎప్పుడూ ఖండించను. ఆ పదము జీవనానికి కావలసిన అవసరాలు సమకూరుస్తుంది, కానీ చాలా కాలము తీసుకుంటుంది కూడా. పరిత్యాగ పదంలో ఆధ్యాత్మిక సాధనలకు ఎంతో సమయం దొరుకుతుంది, కానీ ఆహారము, గృహము, దుస్తులు లాంటివి సమకూర్చుకునే వనరులు ఉండవు. అలాంటి అవసరాలకు పరివ్రాజకుడు గృహస్థులపై ఆధారపడాలి. ఏ పదం అనుసరిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఏ పదంలో నిజాయితీ, నిర్మలత, నమ్మకము, సత్యసంధత ఉందన్నది ముఖ్యము. ఈ ప్రత్యేక సంఘటన నా జీవితంలో కొంచెం తలవంపు కలుగజేసింది. ఎందుచేతనంటే సామాన్య ప్రజలు స్వాములను, యోగులను ఉన్నత స్థానంలో నిలిపి వాళ్ళని దైవ స్వరూపులుగా చూసుకుంటారు. ప్రాపంచిక ఆస్తులు లేకుండా
ప్రాపంచిక వ్యాసంగాలు పెట్టుకోకుండా సంఘం నుంచి వేరుగా స్వామి అన్నవాడు జీవించాలని భారతీయులు అపేక్షిస్తారు. ఇలాంటి ఆపేక్షల వలన కపట జీవనము సలుపుతున్న ఎందరినో ఈ పదంలో నేను కలిశాను. పశ్చిమ దేశ మనస్తత్వ శాస్త్రవేత్తలు పరిత్యజించడాన్ని, ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని సన్యాసి పిచ్చి అని అనడం విన్నాను. ప్రతి వ్యక్తి తనకి కావలసినది తానే ఎంచుకోవాలని నేను అంటాను. కానీ డంబాచారము ఒక పెద్ద అడ్డంకి అని ఇక్కడ చెప్పక తప్పదు. బ్రహ్మచర్యాన్ని పాటించేవారు వారి అంతర్వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోతే వారు అసాధారణంగా తయారవుతారు. వారి ప్రాథమిక ప్రేరణలపై వశము లేని వారు పరివ్రాజక పదాన్ని అనుసరించకూడదు. ఆహారము, లైంగిక వాంఛ, నిద్ర, స్వీయ పరిరక్షణలు చాలా బలమైన ప్రేరణలు. వీటిలో ప్రతి ఒక్క దానికి మానవ జీవితం పైన, పోకడల మీద బలవత్తర ప్రభావం ఉంది. మరి లైంగిక వాంఛలు ఒక్కదానిపైనే ఎందుకంత నిషేధం ఉండాలి? యోగ శాస్త్రంలో అన్ని ప్రేరణలు ఆధ్యాత్మిక పెంపుదల వైపుకు త్రిప్పబడతాయి. ఎవరైతే ఈ ప్రేరణలు అదుపులో పెట్టుకొని నిర్మలం చేసుకోలేరో అలాంటి వారు సామాన్య జీవితం గడిపి ఈ ప్రేరణలను మామూలుగా అనుభవించి పరిపూర్ణతను చెందాలి. వారు పరివ్రాజక పదాన్ని కాక తంత్ర పదాన్ని అనుసరించవచ్చు. వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడం ఆధ్యాత్మిక అనుభవాలకు మరల్చుకోవచ్చును. తమ శిష్యులపై కఠినమైన నియమాలను విధించే పరివ్రాజకులు చాలా గందరగోళం సృష్టిస్తారు. ఇది తరచుగా శిష్యులను నీతిలేని వారిగా, కృత్రిమ బుద్ధి గల వారిగా తయారు చేస్తుంది. అలాంటి నియమాలు అవసరమా? ఆంతరంగికంగా, బాహ్యంగా కలిగే సంఘర్షణలు ఆధ్యాత్మిక పదంలో ఆ వ్యక్తి లేడని తెలిపే స్పష్టమైన సంకేతాలు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. ఆధ్యాత్మిక గౌరవం కూడా నిస్సారమే. పరివ్రాజక పదంను తిరిగి ఆరంభించాలని నేను నిర్ణయించుకున్న తర్వాత నేను తప్పు చేశానేమోనన్న ఆవేదన పడుతున్నానని మా గురువుగారు భావించారు. అందుచేత నన్ను నర్మదా నది తీరంలో నివసించి నిర్దిష్టమైన కఠోర నియమాలు ఆచరించమని చెప్పారు. ఓంకారేశ్వర్కి దగ్గరలోనున్న ఖేరీఘాట్కి దక్షిణంగా 30 మైళ్ళ దూరంలోనున్న ఒక నిర్మానుష్యమైన కారడవికి వెళ్ళమని ఆదేశించారు. అక్కడున్న నది మొసళ్లతో నిండి ఉన్నది. చాలా మొసలు నది పొడవునా ఉదయం సాయంత్రం ఇసుకలో పడుకునేవి. ఎవరు కూడా నా ప్రశాంతతను భంగపరచకుండా 6 నెలలు నేను నది ఒడ్డున నివసించాను. నా వద్ద ఒక కుండ, ఒక కంబలి, 2 తుండుగుడ్డలు మాత్రమే ఉండేవి. అక్కడకు 6 మైళ్ళ దూరంలోనున్న గ్రామం నుండి నాకు రోజుకొకసారి పాలు, గోధుమ రొట్టి గ్రామస్తులు పంపేవారు. ఆ 6 నెలలు నా శారీరక, మానసిక కఠోర నియమాలు నా జీవితంలో ఎంతో ఉన్నతమైనవి. ఒకరోజు ఒక షికారు బృందం వేటకై అటు వెళుతూ ఇసుక తెన్నెలపై మొసళ్ళ మధ్య ధ్యానముద్రలో కూర్చొని ఉన్న నన్ను చూశారు. నాకు తెలియకుండా వారు నా ఫోటో తీసి అది ఒక వార్తాపత్రికకు పంపారు. కొన్నాళ్లలో నా గురించి చాలా వార్తాపత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఆ సమయంలో కర్వీర్ పీఠం శంకరాచార్యుల వారు తన వారసుని కోసం అన్వేషిస్తున్నారు. కొంతమంది పండితులను దూరం నుండి నా దినచర్యలు కనిపెట్టి చూడమని ఆయన ఆదేశించారు. వాళ్ళు దగ్గరనున్న గ్రామంలో రాత్రిపూట బస చేస్తూ పగటి సమయంలో నా చర్యలు జాగ్రత్తగా పరిశీలించారు. ఇతరుల వద్ద నుండి కూడా నా జీవితం గురించి సమాచారం స్వీకరించారు. కొంతకాలం నన్ను గమనించి నా పూర్వ చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వారు వచ్చి నన్ను కలుసుకొని శంకరాచార్యులవమని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంతో మేధావి, సంస్కృతంలో పేరు ప్రఖ్యాతులున్న విద్వాంసుడు అయిన డాక్టర్ కుర్కోటి శంకరాచార్యులుగా ఉన్నారు. ఆయన భారతదేశ నేతలలో అగ్రగణ్యులు. గీతా రహస్య రచయిత అయిన తిలక్ గారికి అత్యంత సన్నిహితులు. నన్ను డాక్టర్ కుర్కోటి వద్దకు తీసుకుని వెళ్ళారు. నా మీద ఆయనకు ఇష్టము కలిగింది. నేనప్పుడు మా గురువుగారి వద్దకు వెళ్ళాను. వారు ఈ పదవిని నేను తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 18 దినాలు తీసుకున్న మత కర్మల లాంఛనాలతో నేను జగద్గురు శంకరాచార్యులు పరంపరలో ఒకనిగా ప్రతిష్ఠించబడ్డాను. క్రైస్తవ మతాధిపతి పోప్ మొదలగు ఇతర మతాధికారులు ప్రపంచ నలుమూలలలోనున్న వేలాది మంది అభిమానుల వద్ద నుండి తంతి సందేశాలు అసంఖ్యాకంగా వచ్చాయి. గడిచిన 6 నెలల ఏకాంతానికి, మౌనానికి ఆశ్చర్యకరమైన విభిన్నమైన తేడాతో నాకు ఇదొక ఊహించలేని అనుభూతి. 30 సంవత్సరాలైనా నాకు నిండలేదు. నాపై ఎనలేని బాధ్యత మోపారు.
డాక్టర్ కుర్కోటి గారు సాంఘిక మత దురాచారాలను అంతమొందించాలని నమ్మారు. ఆ విషయంపై తాము ఇతర మతాధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ జరిపిన విలువైన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు అందజేశారు. చాలామంది నాయకులతోనూ గ్రూపులతోనూ ఎన్నెన్నో సమావేశాలు జరిపాను. ప్రయాణాలు ప్రవచనాలతో నాకు సందడి అయిన కార్యక్రమాలుండేవి. అవి లేనప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలు దర్శనానికి వచ్చి ఆశీస్సులు కోరేవారు. అది నాకు చాలా కష్టమైపోయేది. నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నాకు ధ్యానం చేసుకోవటానికి, సాధనలు చేసుకోవటానికి సమయం దొరకటం లేదు. ప్రజలకు దీవెనలు ఇవ్వటంతోనే నా రోజంతా గడిచిపోతున్నది. ఇదేమీ బాగాలేదు అని నేను అనుకున్నాను. నాకేమాత్రమూ ఆనందం లేదు. అది నీకు తగినది కాదు, వదిలేయ్ అని నా అంతరాత్మ ప్రబోధించింది. దానితో 2 ఏళ్ల తరువాత చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా అక్కడి నుండి చెప్పా పెట్టకుండా నేను పారిపోయాను. ఒక రోజేమో నివసించటానికి పెద్ద భవంతి, ప్రయాణించటానికి చాలా కార్లు, మరుసటి రోజేమో కట్టుకున్న వస్త్రాలు తప్ప ఇతరుల ఇతరం ఇతరములు ఇతరములేవీ లేవు. హిమాలయాలకు వెనుతిరిగి వెళ్ళాలన్న కోరికతో నా వద్ద టికెట్టు లేకపోయినా నేను వెళ్దామనుకున్న దిశలో వెళుతున్న రైలులో 3వ క్లాసు పెట్టెలో ఎక్కాను. రైలులో ప్రయాణీకులు నేనెవరి దుస్తులో దొంగిలించి ఉంటానని భావించి ఉంటారు. ఎందుచేతనంటే నేనింకా శంకరాచార్యుల వారి ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నాను. నా వద్ద డబ్బు లేకపోవటంతోనూ నేనెవరో తెలియజేయటం ఇష్టం లేకపోవటం వల్లను తనిఖీకి వచ్చిన కండక్టరు బలవంతంగా నన్ను ప్రక్క స్టేషన్లో దించివేశాడు. అంతవరకు కూడా నేనెప్పుడూ టికెట్ లేకుండా ప్రయాణం చేసే అపరాధము చేయలేదు. తలదించి నమ్రతతో నన్ను శిక్షించనందుకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి రైలు దిగిపోయాను. అంతటి ప్రతిష్ట, గౌరవము గల హోదా నుండి నేను తప్పుకోవటం శంకరాచార్యులు వారి అనుచరులకు, అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. ఆ బాధ్యతలను నేను ఉపేక్షిస్తున్నానని వాళ్ళు తలపోశారు. కానీ నాకు సంతోషము కలగలేదు. నేనక్కడకు ఎప్పుడూ తిరిగి వెళ్ళలేదు. నేను నా గురువుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు: ప్రాపంచిక ఎరలు స్వామిని ఎలా అనుసరిస్తాయో చూశావు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మనిషిని ప్రపంచం ఎలా ఆకర్షించుకుంటుందో చూశావు. ఇక ఏది నీ మనస్సును కదిలించలేవు. వాళ్ళ ఆధ్యాత్మిక గురువుల నుండి ప్రజలు ఎన్నెన్నో ఆశిస్తారు. ప్రజలను ఉద్ధరించటానికి, జ్ఞానోన్ముఖులవ్వటానికి నువ్వేమి చేయగలవో చెయ్యి. కానీ నీ పదాన్ని మటుకు ఎప్పుడూ మరవకు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 6, అంతర్భాగము. నీచమైన అనుభవము. నన్ను తెలిసిన ఒక ఆయన పచ్చిక బయలులో గడ్డిని కోసి ఆ గడ్డిని పశువుల మేత కోసము అమ్మి జీవనం గడిపేవాడు. కానీ నన్ను చూసి ఈర్ష్యపడేవాడు. స్వామి రామ, ఏ పని చేయకుండానే జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పువ్వులు సమర్పించి తివాచీలు పరిచి ఉండటానికి మంచి బసలు ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఆయనకు స్నానపానాదులు జరిపి ఆహారము వండి ఆయన అవసరాలన్నీ తీరుస్తారు. స్వామిగా ఉండడం చాలా బాగుంటుందన్నమాట అని ఆయన తలపోశాడు. స్వామిగా కపట జీవితం సాధిస్తే జీవితం హాయిగా గడిచిపోతుందన్న ఆలోచన ఆయనకు వచ్చింది. భార్యను పిలిచి 6 నెలలు స్వామిగా కపట జీవితం సాగిస్తాను, ఏమవుతుందో చూద్దాం అని చెప్పాడు. కానీ నాకు ధనం అవసరం, కుటుంబాన్ని పోషించే భారం మీదే కదా అని ఆమె అడ్డు చెప్పింది. ప్రజలు నాకు అర్పించే ధనాన్నంతా నీకు పంపిస్తాను అని ఆయన బదులు చెప్పాడు. తను కొంత ధనం పొదుపు చేసి తగిన బట్టలు కొని సన్యాసిగా నటించడం మొదలుపెట్టాడు. ముందు 3 రోజులు ఆయనకు ఆకలిగా ఉందా అని కూడా ఎవరూ అడగలేదు. నేను తినకపోయినా చాలామంది జనులు నా వద్దకు వచ్చి ఫలాలు అర్పిస్తుంటే చూసి చాలా అవమానపడ్డాడు. ప్రజలు నాకేమైనా సమర్పిస్తే అవి నేను ఇతరులకు ఇచ్చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ఎవరికీ రుణపడలేదు. అవి నాకు సమర్పించి వాళ్ళ ప్రేమ, గౌరవాన్ని వారు చూపేవారు. ఇవి ఇంకొకరికి ఇవ్వటంతో నా ప్రేమను చూపాను. 7 రోజులు అయింది. బరువు బాగా కోల్పోయాడు. కానీ ఆయనకు ఏమీ ధనం రాలేదు. రాత్రిపూట రహస్యంగా భార్య వద్దకు వెళ్ళేవాడు. నువ్వొక వెర్రివాడిని
నువ్వొక వెర్రివాడిని. ఇన్నాళ్ళు ధన సంపాదన బాగానే ఉండేది. ఇప్పుడు ఆ సంపాదన కూడా లేదు. కనీసం స్వామి వద్దకు వెళ్ళి ఆయన జీవిత సాఫల్యానికి రహస్యమేమిటో కనుక్కోకూడదు అని చెప్పింది. సన్యాసి వేషధారణలో ఆయన నా వద్దకు వచ్చాడు. స్వామీజీ, దయచేసి ముందుకు రండి అని నేను అన్నాను. నేను మిమ్మలను ఏకాంతంగా ఒక ప్రశ్న అడగాలి అని ఆయన చెప్పాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళను బయటకు వెళ్ళి వేచి ఉండమన్నాను. తమ విజయ సాఫల్యానికి రహస్యమేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయన అన్నాడు. నేను విజయుడునన్న సంగతి నాకు తెలియదే. ఏ విధంగా నేను విజయుడునని మీరు అనుకుంటున్నారో చెప్తారా అని నేను అడిగాను. అడగకుండా మీకు ధనం వస్తుంది. ఈ నివాస కుటీరాలు మీకోసం ఉంచుతారు. కారులు మీకోసం వస్తుంటాయి. చాలామంది జనులు వచ్చి మీ సమక్షంలో కూర్చుంటారు. ఎందుచేత అని అడిగాడు. నేను ఇవన్నీ కావాలని ఆశించినప్పుడు ఇవేవి నా దరికి రాలేదని నీకు తెలుసా? కానీ ఇవేవి నాకు అక్కర్లేదని నేను అనుకున్నప్పటి నుండి వాటంతట అవే వస్తున్నాయని జవాబిచ్చారు. ఈ సందర్భములో వివేకానందుల వారు చెప్పినది గుర్తుంచుకోవాలి. అదృష్టము వగలాడి లాంటిది. నువ్వు కావాలనుకుంటున్నప్పుడు ఆమె పారిపోతుంది. ఆమెపై నువ్వు మోజు చూపకపోతే నీ వెంట పరిగెడుతుంది. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. 6వ అధ్యాయము, అంతర్భాగము, ప్రాపంచిక ఆకర్షణ శక్తులు. ఒకసారి విద్యాధికుడైన యువకుడు సన్యాసాశ్రమం తీసుకోవాలని నిర్ణయించాడు. స్వాములు ఎలాగ ప్రవర్తిస్తారో, ఎలాగ సంభాషిస్తారో జాగ్రత్తగా పరిశీలించాడు. ఏ పదమును అనుసరించకుండా, ఏ శిక్షణ పొందకుండా తనకు తానే దానికి తగ్గ దుస్తులు, బాహ్య ప్రవర్తనలతో స్వామిగా ప్రకటించుకున్నాడు. ఒకరోజు ఉత్తర కాశీలో ఉన్న నా ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్ళు ఉండటానికి అనుమతి కోరాడు. ఎప్పుడు నాతో మాట్లాడుతున్నా అంతసేపు అతని చుట్టూ నా చేతి గడియారము పైనే అతని చూపు నా చేతి గడియారము పైనే ఉండేది. ఎవరో ఒక ఆయన ఒమేగా క్రోనోమీటర్ వాచిని నాకు బహుకరించారు. నేనెప్పుడు అది సాధారణ వాచియా లేక ఖరీదైనదా అని ఆలోచించలేదు, ఖాతరు చేయలేదు. మేమెప్పుడు మాట్లాడుకున్నా ఎలాగ కనపడుతున్నదో ఎప్పుడు మాట్లాడుకున్నా అతని సంభాషణలు వాచి గురించే ఎత్తేవాడు. వాచి కొట్టొచ్చినట్లు ఎలాగ కనపడుతున్నదో, దాని డిజైను ఎంత ఆకర్షణీయంగా ఉందో, అది సమయాన్ని చక్కగా చూపిస్తుంది కదూ అని అంటుండేవాడు. 3 రోజుల తర్వాత, బాబు, నేను కొన్నాళ్ళు గంగోత్రికి వెళ్ళి వస్తాను. వాచిని కొంచెము భద్రంగా చూసి పెడతావా అని ఆయనతో అన్నాను. నా కంబలి, పాదరక్షకులు తీసుకొని నా అతిథికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాను. త్వరలోనే నా ఆశ్రమంలో ఈ మనిషి, నా వాచి మాయమవుతాయని నాకు తెలుసును. గంగోత్రికి నిజంగా వెళ్ళాలనుకోలేదు. ఏమి జరుగుతుందో చూద్దామని మాత్రమే అలా చేశాను. త్వరలో తిరిగి వచ్చాను. అనుకున్నట్టుగానే ఆ మనిషి, వాచి వెళ్ళిపోయాయి. ఇది జరిగిన తరువాత పోయిన వాచి గురించి అందరూ అడిగేవారు. అది వాడబడుతున్నది అని నేను వారికి చెప్పాను. నేనేమీ దాని గురించి పట్టించుకోలేదు. అనుకోకుండా 6 నెలల తర్వాత ఆ యువకుడు హరిద్వార్ రైల్వే స్టేషన్లో నాకు తారసిల్లాడు. అతను బాగా కలవరపడి పారిపోదామనుకున్నాడు. అయ్యా, నేను చేసినది చాలా పెద్ద తప్పు అని అన్నాడు. నువ్వు నాకేమీ చేయలేదే. నువ్వు చేసినది తప్పనుకుంటే అలాగ మరొకసారి చేయకు అని నేను జవాబిచ్చాను. అప్పుడు అతడు ఆ వాచిని ధరించలేదని గ్రహించాను. అందుచేత అది ఎక్కడుంది, ఎలాగ పనిచేస్తుంది అని అతనిని అడిగాను. నాకు ధనము అవసరమై దానిని విక్రయించాను అని అతడు జవాబిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లలో ఆ వాచి మరలా నన్ను చేరింది. ఆ వాచి కొన్నది నా శిష్యుడే. అది నాదిగా గుర్తించి నాకు తెచ్చి అప్పగించాడు. ఆ యువకుడిని మరలా చూశాను. మరొకసారి అతనికి ఈ వాచీని ఇచ్చాను. ఈ వాచీ నీకు సహాయపడగలిగితే ఇది నీ దగ్గరే ఉండాలి అని చెప్పాను. మొట్టమొదట నేను చెప్పిన తీరు అంగీకరించి అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మెల్లమెల్లగా తను అనుకునే విధంగా కాక ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా విభిన్నమైన అభిప్రాయము ఉండవచ్చునని ఆయన తెలుసుకున్నాడు. ఆ సంఘటన ఆయనపై గట్టి ప్రభావం చూపింది. దానితో స్వీయ శిక్షణకు తగిన ఆశ్రమాన్ని నేను సలహా ఇచ్చిన చోటికి వెళ్ళాడు. అప్పుడు అతడు పూర్తిగా మారిపోయిన వ్యక్తి. చాలామంది వాళ్ళ అంతర్గత లోపాలను ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు తమకు ఇష్టము లేకున్నా, వదులుకోలేకున్నా, తమ అలవాటులను, కోరికలను, విరుద్ధ తత్వాలను ప్రతిఘటించటానికి ఒప్పుకోవటమూ లేదు. వాటిని వదులుచుకోలేకపోతున్నారు.
వాళ్ళు తమ నిజస్వరూపాన్ని ఇతరులు తెలుసుకోలేకుండా జాగ్రత్త పడుతూ లేనిది ఉన్నట్టుగా చూపడాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడో ఎవరితోనో ఏదో సందర్భములో మన బలహీనతలు బహిరంగపరచాలి. చిక్కులు కలిగించే ఈ అలవాట్లను మనస్సులో అణచివేయకూడదు. ఈ దాచుకున్న రహస్యాలు మన పెరుగుదలకు అడ్డు వస్తాయి. మనం ఎదుర్కొనలేని బలహీనతలను అవతల వాళ్లకు ఉన్నట్టు చూపిస్తాము. ధ్యాన సమయంలో ఈ కలవరపరిచే ఆలోచనలను, కోరికలను మెల్లగా పైకి రావటానికి అవకాశమిచ్చి, వాటిలో నిమగ్నం అవ్వకుండా వాటిని పరిశీలించవచ్చు. ఈ విధంగా ధ్యానం మన సమస్యలను పరిష్కరించుకొని చక్కని జీవనం సాగించటానికి ఉపయోగపడే సాధనం. ఇల్లు, బాధ్యతలు పరిత్యజించేవారు వారితో ఇంకా పెనవేసుకొని ఉన్న గత జీవితపు సంస్కారాలను వెంటబెట్టుకొని వెళ్తుంటారు. వాటిని వదిలించుకోవటానికి చాలా కాలం పడుతుంది. దీని కొరకు సృజనాత్మక భావాలను పారమార్థిక చింతనలతోనూ నిరంతరం మనస్సుని యందు నాటుతుండవలెను. స్వీయ శిక్షణా పదాన్ని అనుసరిస్తే మనసులోని చెడు భావాలు వెలికితీసి మంచి భావాలు నాటడానికి వీలవుతుంది. ఈ కాలపు అధ్యాపకులు చాలామంది ఆధ్యాత్మిక చింతన, ధ్యానం క్రమశిక్షణ లేకుండానే నేర్పగలగటము తమకు తెలియనని చెప్పుకుంటున్నారు. వారు మంచి ప్రయోగ విధానాలను ప్రవేశపెట్టవచ్చును, కానీ ముందుగా విద్యార్థులు సు సుశిక్షితులుగా అయ్యేటట్టు తర్ఫీదును ఇవ్వలేకపోతే ముందుగా భూమి దున్నకుండా విత్తనాలు వేసినట్టు ఉంటుంది. పారమార్థిక చింతనా పదంలో స్వీయ శిక్షణ అతి ముఖ్యమైనది. స్వామి గాని భిక్షువు గాని అవటము అంత ముఖ్యం కాదు. స్వీయ నియమ పరివర్తన జీవితమును అంగీకరించటము ముఖ్యము. లోపలి జీవితానికి బయటి జీవితానికి వారధి అవసరము ఉంది. దేర్ నీడ్స్ టు బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లైఫ్ విత్ ఇన్ అండ్ లైఫ్ వితౌట్. ఈ వారధికి క్రమశిక్షణ అనేది పునాది. ప్రజలు ప్రయోగ సాధనలతో ఆకర్షింపబడకుండా వారిలో వారు అంతర్గతంగా క్రమశిక్షణ పొందటము అలవర్చుకోవాలి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. 6వ అధ్యాయం అంతర్భాగము. ఇద్దరు దిగంబర పరివ్రాజకులు. గంగోత్రికి వెళుతూ దారిలోనున్న ఉత్తరకాశీలో ఒక నెల బస చేశాను. ఉత్తరకాశీ హిమాలయముల లోపల భాగంలో ఉంది. రోజు ఉదయం 2-3 మైళ్ళు తెకల వైపుకు నడకకు వెళ్ళేవాడిని. నా బసకి తెకలకి మధ్య గంగానది తీరంలో ఉన్న ఒక చిన్న కర్రల ఇంటిలో వేర్వేరు గదులలో ఇద్దరు దిగంబర సాధువులు నివసించేవారు. వారిద్దరి భార్యలు చనిపోయారు. వారిద్దరూ 60వ పదిలో ఉన్న నిరక్షరాస్యులు. వాళ్ళకంటూ ఏ వస్తువు లేదు. ఆఖరికి మంచినీటి కూజా కూడా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కీర్తికెక్కిన వారు. ఆ కీర్తి వారి యోగ అభ్యాసాలకు, వారి పాండిత్యానికి కాదు, దిగంబరంగా అంత చలిలో బ్రతకగలుగుతూ కనిపించటం వలన వచ్చిన కీర్తి. వాస్తవంలో వాళ్ళిద్దరికీ విపరీతమైన అహంభావం, కోపం, ఈర్ష్య. వాళ్ళు ఒకరినొకరు ఎంతో ద్వేషించుకునేవారు. ఒక ఆదివారము తెకల వైపు నడకకు వెళుతూ దూరం నుంచి వాళ్ళిద్దరూ వాళ్ళ గడ్డిని వెచ్చదనానికి ఎండలో పరవడము చూశాను. అప్పుడప్పుడు గడ్డిలోని చెమ్మను తీసివేయటానికి అలా చేస్తుంటారు. నేను వాళ్ళ ఇల్లు సమీపించినప్పటికీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని గమనించాను. ఇద్దరు ముసలి దిగంబరులు తీవ్ర ముష్టియుద్ధంలోనా ఏమి చోద్యం? నేను వాళ్ళిద్దరి దెబ్బలాట నివారించి ఏమిటిది అని అడిగాను. వాళ్ళిద్దరూ ఎడముఖంగా నిలబడ్డారు. వాళ్ళలో ఒక ఆయన ఇలా అన్నారు: వాడు నా గడ్డి మీద కాలు వేశాడు. వాడేమని అనుకుంటున్నాడు? ప్రపంచంలోని సర్వసంగ పరిత్యాగులలో తనే ఉత్కృష్టుడని అనుకుంటున్నాడా? ఈ సంఘటన నన్ను కలతపెట్టింది. దానితో పరివ్రాజక పదాన్ని విశ్లేషించటము మొదలుపెట్టాను. ప్రపంచంలో భార్య, పిల్లలు, ఆస్తి, ఇల్లు, బంధువులు అన్నిటినీ విడనాడినా కీర్తి, కండూతిని వదలలేకపోతున్నారని గ్రహించాను. అలాగే వారి అహాన్ని ప్రక్షాళన చేసుకుని వాళ్ళ రాగభావాలను స్వీయ సాధన వైపు మలచటము సులభ సాధ్యం కాదని గ్రహించాను. జ్ఞానోదయానికి కొత్త మనోనడవడికను అలవాటు చేసుకోవటము చాలా ముఖ్యమైన ఘట్టం. వట్టి పరిత్యాగం దుఃఖాన్ని, ఆశాభంగాన్ని కలుగజేస్తుంది. జీవిత పరమావధి ఏమిటో తెలుసుకోకుండా సన్యాసాశ్రమ స్వీకారం పరివ్రాజకులకు సమస్యలను తెస్తుంది. వారిలో నుండి ఆదర్శప్రాయులను వెతుక్కొనే ప్రజలకు కూడా సమస్యలను తెస్తుంది.
అనుసరించటానికి ప్రపంచ ముఖ్యులలో ఒకరిగా పరివ్రాజకులను భావిస్తారు. కానీ సర్వసంగ పరిత్యాగులకు మించిన గృహస్థులను ఎంతో మందిని నేను చూశాను. బాహ్యంగా నివసించే పరిస్థితిని కన్నా అంతఃకరణ పరిస్థితి చాలా ముఖ్యమైనది. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. 6వ అధ్యాయం అంతర్భాగం. ప్రపంచంలో జీవనం సాగిస్తూ దానికి అతీతంగా ఉండడం. భారతదేశంలో చాలామంది స్వాములకు వారేమీ కష్టపడకుండా వారికి అవసరమైనవన్నీ సమకూర్చబడతాయన్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి అది నిజం కాదు. వాస్తవంలో భారతదేశంలో స్వాములు ఎల్లవేళలా విడవకుండా బాధింపబడుతూ ఉంటారు. ప్రజలు స్వామిని మనిషిగా తలపోయరు. మానవ శక్తికి మించిన వ్యక్తిగా ఆయనను పరిగణిస్తారు. ఆయనను చికాకు పెడుతూ ఉంటారు. ఈరోజు ఫలానా చోట ఉపన్యసించవలసినది. మీరు నాకు దర్శనమివ్వాలి. మీరు ఈయన జబ్బు నయం చేయాలి ఇత్యాదులతో ఆయనను కోరుతుంటారు. వారి ఊహల మేరకు స్వామి నడవకపోతే ఈయన ఎటువంటి నకిలీ స్వామి అని అనేస్తారు. వాళ్ళు కోరికలను జయించారు కాబట్టి స్వాములకు నిద్రాహారాలు అవసరము లేదని సామాన్యంగా జనులు భావిస్తారు. ఆయన సర్వసంగ పరిత్యాగి కాబట్టి స్వామికి ఆకలి దప్పులు ఉండకూడదని అనుకుంటారు. ప్రజలకు ఈ భావన ఉండడం చేత నిద్ర, ఆహారము మొదలగు వాటిని తలవకుండా మేము జీవనం చేయాలి. స్వామిగా జీవనం చేయటం సులభం కాదు. అది మంచి సంకల్పమే అయినా నిరంతర వేదనా జీవితం. భారతదేశంలో స్వాములు ఎక్కడకు వెళ్ళినా కేవలము ఉత్సాహంతో ప్రజలు డోలు మొదలగు వాయిద్యాలతో వచ్చి ఎడతెరపి లేకుండా ప్రార్థనలు చేస్తుంటారు. కొన్ని రోజులు కాలినడకన నేను 20 మైళ్ళు నడుస్తాను. సాయం సమయానికి నేను బాగా అలసిపోయి ఉంటాను. సేద తీరడానికి నాకు అదొక్కటే సమయం. నా ధ్యానం కోసం చాలా వేగిరంగా లేవాలి. కానీ ప్రజలు వచ్చి ఎన్నో గంటలు భజనలు చేస్తూ కూర్చుంటారు. ఇక చాలు వెళ్ళండి అని నేనంటే వాళ్ళు లేదండి మీకోసం భజనలు చేయనివ్వండి అని అంటారు. నాకేమో నిద్ర కావాలి. వాళ్ళకేమో భజన కావాలి. అందుచేత వాళ్ళు వాయిద్యాలతో పాడుతుంటే చుట్టూ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే నేను నిద్రపోవడం నేర్చుకున్నాను. వాళ్ళు భజనలో లీనమై కళ్ళు మూసుకుంటే నేను నిద్రతో కళ్ళు మూసుకునేవాడిని. మీరు నిద్రలో నడవటం గురించి విన్నారు. కానీ మీరు ఇంకొక రకం నిద్రలో నడవటం విని ఉండరు. నా ఏకాగ్రతకు భంగం కలిగించే విషయములలో నిద్రపోయి నా పదంలో మాత్రమే నడవటము నేర్చుకున్నాను. ఏదేమైనా సరే నా పనిలో నేను ఐక్యమయ్యాను. ఏది ఏమైనా సరే నువ్వు చేద్దామనుకున్న పనిని చేసి తీరుతాను అని నిర్ణయించుకో. ఏకాగ్రతకు భంగం కలిగించేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ చేసి తీరుతాననే పట్టుదల ఉంటే నీ పదంలో కలత చెందకుండా సాగిపోగలవు. సంకల్పం చాలా ముఖ్యము. నీకు తగినట్టుగా సంఘాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిస్థితులని మార్చుకోలేవు. కానీ నీకు శక్తి, పట్టుదల ఉంటే ఈ జీవిత ప్రయాణంలో జయప్రదంగా పయనించగలవు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. 6వ అధ్యాయము అంతర్భాగము. నష్టపోవటం లాభం పొందటానికే. పూర్వము ఒక స్వామి ఉండేవారు. ఆయన తన శిష్యుని ఇంటికి వెళ్ళి బస చేస్తుండేవారు. ఆయన నైతిక, మానసిక శిక్షణకి మచ్చుతునక ఆధ్యాత్మిక పరుడు. అందుచేత ఆ శిష్యుని కుటుంబమంతా ఆయనను అత్యంత ప్రేమతో గౌరవించేవారు. ఆయన సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి గంటలు తరబడి ధ్యానం చేసుకుంటుండేవారు. కానీ ఒకరోజు తెల్లవారుతుండగా ఆయన నాకు భోజనం తీసుకురా అని అరిచారు. స్వామి, ఇది మీ స్నాన సమయం అని శిష్యుడు చెప్పాడు. నాకు భోజనం తీసుకురా, నాకు ఆకలిగా ఉంది అని ఆయన జవాబిచ్చారు. భోజనం చేసి అప్పుడు స్నానం చేశారు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని నిద్రపోయారు. ఆయన అంతా తలక్రిందులుగా చేయడంతో ఇంటివారంతా కలత చెందారు. ఆయనకేదో అయ్యింది, ఆయన మతి భ్రమించింది అని వారు అనుకున్నారు. మన గురువుగారు ఎంతో చక్కటి మనిషి, ఆయనకు మనం సహాయం చేయాలి అని ఇంటావిడ అన్నారు. అందుచేత వారు వైద్యులను పిలిచి వారితో ఆయనతో మందుల గురించి మాట్లాడి ఏమీ చికాకు పరచకండి, ఆయనతో మీ వద్ద నుండి నేర్చుకోవటానికి వచ్చాము అని చెప్పండి, ఆయనను గౌరవంతో చూడండి అని చెప్పారు.
వైద్యులు వచ్చి ఆయనకు శిశునిగా నటించారు. వాళ్ళు అందుకోసము నియుక్తులయ్యారు కదా నియుక్తులయ్యారు గదా! గురుదేవా! మీరు ఎలాగో ఉన్నారు అని వాళ్ళు అడిగారు. గురువుగారు ఏమీ బదులియ్యలేదు. ఆయనలో ఏమీ కదలిక లేకపోవటంతో ఆయన కోమాలో, అసహజమైన గాఢ నిద్రలో ఉన్నారని అనుకున్నారు. ఒకరు కళ్ళు చూశారు. ఏమీ కదలిక లేదు. ఇంకొకరు నాడి చూస్తే రక్తస్పందన చాలా తక్కువగా కనిపించింది. ఒక డాక్టరు రెండో వానితో ఆయన బ్రతుకుతారని అనుకోను అని అన్నారు. మూడవ డాక్టరు స్టెతస్కోప్ తీసి వాళ్ళు చెప్పినట్లు గుండె కొట్టుకోవటము దిగజారుతున్నట్టు గమనించి ఆయన గుండె కొట్టుకోవడం దిగజారుతున్నది అని చెప్పారు. ఇది వింటూ ఇంటావిడ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమె ఆయన్ని తన ఆధ్యాత్మిక తండ్రిగా భావించేది. ఆఖరికి వాళ్ళు నాకు కబురు పంపారు. నేను లోపలికి ప్రవేశించినప్పుడు ఆయన లేచి కూర్చున్నారు. స్వామీజీ ఏమైంది అని నేను అడిగాను. ఏమీ లేదే, ఎందుకు అలాగా అడుగుతున్నావు అని ఆయన అడిగారు. అందరూ కలవరపడి ఉన్నారు అని ఆయనకు చెప్పాను. నేను రెండింటి కోసము ధ్యానం చేస్తుండేవాడిని. కానీ ఈరోజు నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను విచారంలో ఉండి ధ్యానం చేసుకోవటం లేదు అని ఆయన అన్నారు. ఆయన మాటలు పూర్తిగా ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి. మీ తల్లిదండ్రులు చనిపోయారా? మీరు సర్వసంగ పరిత్యాగులు. తల్లిదండ్రులతో మీకెట్టి సంబంధమూ లేదు అని నేను అన్నాను. లేదు లేదు అని అంటూ మీకు కూడా తల్లిదండ్రులున్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పారు. మమకారం అటాచ్మెంట్ నా తల్లి, కోపము నా తండ్రి. ఆ రెండూ చనిపోయాయి. అందుచేత నేను చేయవలసినది ఏమీ లేదు అని ఇంక చెప్పారు. ప్రేమ, కోపము, అతిశయము త్యజించినప్పుడు ధ్యానము సహజ స్వభావమవుతుంది. అప్పుడు ధ్యానం కోసం ప్రత్యేక ముద్రలో ఉండనవసరం లేదు. ఎందుచేతనంటే నీ పూర్తి జీవితమే ఒక రకమైన ధ్యానమైంది కాబట్టి. జై సాయి మాస్టర్.